వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ స్టూడెంట్ లెడ్ పాడ్కాస్ట్. మనతో పాటు ఉన్నారు యూపీఎస్సి చీఫ్ మెంటర్ లా ఎక్సలెన్స్కి కళ్యాణ్ సార్. సార్ యూపీఎస్సి ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ స్టూడెంట్గా, ఒక ఫ్యాకల్టీగా, ఒక మెంటర్గా మనతో పాటు ఉన్నారు. నాకు ఒక స్టూడెంట్గా ఇప్పుడే యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాడిని కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈరోజు మన ఈ పోడ్కాస్ట్తో నాతో నాలాగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఒక డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మనతో సార్ ఉన్నారు. లెట్స్ బిగిన్ దిస్ పోడ్కాస్ట్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో దిస్ ఈస్ సంథింగ్ న్యూ, ఎందుకంటే ఎప్పుడు నేను పోడ్కాస్ట్లు అడుగుతాను అండ్ స్టూడెంట్స్ ఆర్ సమ్ అదర్ గెస్ట్ విల్ ఆన్సర్. టుడే ఐఎమ్ ఇన్ ద హార్ట్ సీట్. ఎగ్జాక్ట్లీ సార్. చెప్పండి. బేసిక్గా మీకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఇందాక అనుకున్నట్టు ఒక స్టూడెంట్గా, ఒక ఫ్యాకల్టీగా, ఇప్పుడు ఒక చీఫ్ మెంటర్గా ఎంతమందికి గైడ్ చేస్తున్నారు. బేసిక్గా ఈ ఈ యొక్క సిచ్యువేషన్లో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు రీసెంట్గా May 2026లో కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయి వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ మైండ్ సెట్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఓకే, అయితే నేను ఒక 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 స్టూడెంట్కి చెప్తున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఐ థింక్ అది చాలా మందికి పనికొస్తుంది. డెఫినెట్లీ. సో నేను మామూలుగా క్రికెట్ ప్లేయర్ని. క్రికెట్లో ఏంటి అంటే బాల్ బౌండరీ బయట కొడితే 6. ఓకే, నేను మా ఫ్రెండ్ టెన్నిస్ ఆడుతుంటే చూడ్డానికి వెళ్ళా. వాళ్ళకు లైన్ బయట బాల్ పడితే అవుట్. ఓకే, అంటే నా క్రికెట్ రూల్స్ టెన్నిస్లో అప్లై కావు, టెన్నిస్ రూల్స్ క్రికెట్లో అప్లై కావు. అలానే మీరు గ్రాడ్యుయేషన్లో ఏమైతే చేశారో అది యూపీఎస్సీలో వర్కౌట్ కాదు. సో నా రిక్వెస్ట్ త్రూ దిస్ పోడ్కాస్ట్ టు ఎనీ వన్ హూ ఇస్ ప్లానింగ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ 2026లో మీరు యూపీఎస్సీ మొదలు పెడితే ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లర్న్ ద రూల్స్. యూపీఎస్సీకి కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని మనం సిలబస్ అని పిలవచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని పిలవచ్చు. ఈ రెండింటిని బాగా అర్థం చేసుకొని మీరు మైదానంలోకి దిగారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 90% పని తగ్గిపోతుంది, సులువైపోతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఆ కాలేజ్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి యూపీఎస్సీకి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు దే స్టిల్ కమ్ విత్ ద సేమ్ మైండ్ సెట్. మాకు ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్. ఏంటి, నైట్ స్టడీ చేయాలని, తర్వాత వన్ డే బ్యాటింగ్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి సార్. దట్ సో దానికి యూపీఎస్సీ ఇస్ ఎ మ్యారథాన్, నాట్ ఎ స్ప్రింట్ అని చెప్పి బాగా పాపులర్గా చెప్పుకుంటుంటారు అనమాట. ఎందుకు మ్యారథాన్ అంటే మీరు 1.5 years కష్టపడాలి. ప్రతి ఒక్కళ్ళు నేను 27లో ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాను సార్, 26 మేలో ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాను అంటారు. బట్ మీ ఫైనల్ రిజల్ట్ 27 మేలో వస్తుంది, మార్చిలో వస్తుంది. అంటే మీరు వెయిటింగ్ పీరియడే 1 year. దానికి ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మీరు ట్రైన్లో వెళ్తున్నారనుకోండి, ట్రైన్ ఎంత టైంలో రీచ్ అవ్వాలి అంతే టైంలో రీచ్ అవుతుంది. మీరు ట్రైన్ లోపల పరిగెత్తినంత మాత్రాన ట్రైన్ ముందుకు వెళ్ళదు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే యూపీఎస్సీలో మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటుండే, ద బెస్ట్ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ఇది చాలా టైం పట్టే ఎగ్జామ్. అట్లా అని చెప్పి సంవత్సరాలు నేను అనట్లేదు. మీరు కరెక్ట్ రూల్స్తో, ఇప్పుడు ప్రచేత్ ఉన్నారు, ప్రచేత్కి మన రీసెంట్గా ర్యాంక్ వచ్చింది, హీ విల్ బి ఎన్ ఐపీఎస్. తను గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చారు, పీసీఎం తీసుకున్నారు, ఫస్ట్ దాంట్లో మెయిన్స్ రాశారు, సెకండ్ దాంట్లో హీ గాట్ ఇన్ టు సర్వీస్. అంటే ఒక పద్ధతిగా, ఒక స్ట్రాటజీతో దిగితే పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ దిస్. అండ్ ఎప్పుడైతే స్ట్రాటజీ మిస్ అవుతుందో దట్ ఈస్ వేర్ ఇట్ టేక్స్ టైం. సో మీరు అడిగినట్టు ఆ కొత్తగా వచ్చే పిల్లలకి నా ఫస్ట్ రూల్ ఏంటి అంటే, స్పెండ్ టైం విత్ సిలబస్, స్పెండ్ టైం విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రెండు కరెక్ట్గా చేసి తర్వాత మీరు కోచింగ్ ఆర్ ఎనీ హెల్ప్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి మచ్ మోర్ ప్రొడక్టివ్. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇప్పుడు చాలామందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే, బుక్స్ ఫోబియా ఎక్కువ ఉంటుంది సార్. నేను ఈ సంవత్సరం అర్థం అనుకున్నాను అనుకోండి, చాలామంది ఏమంటారంటే, అరే లక్ష్మీకాంత్ కంప్లీట్ చేసావా, లేకపోతే ఈ బుక్ కంప్లీట్ చేసావా, ఆ బుక్ కంప్లీట్ చేసావా అనే సంథింగ్ ఆ బుక్ ఫోబియాలో చాలామంది ఉంటారనమాట. చాలామంది నాకు ఆల్రెడీ నేను 1 year నుంచి ప్రిపరేషన్ ఉన్నా కాబట్టి, మా జూనియర్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి, అన్న ఈ బుక్ తీసుకుంటే బెటరా, ఆ బుక్ తీసుకుంటే బెటరా, కరెంట్ అఫేర్స్కి ఏం చదువుతున్నావు, అదేం చదువుతున్నావు, ఇదేం చదువుతున్నావు, సంథింగ్ కొంచెం చిన్న లిటిల్ ఎక్స్పీరియన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో బుక్స్ ఫోబియా ఎక్కువ ఉంటుంది సార్. మీరు చాలాసార్లు మాతో క్లాస్లో కూడా మాతో చెప్తుండేవాళ్ళు, ఏంటి లెట్స్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అని రిగ్వేదాలో మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అట్లా దీన్ని మనం ఎట్లా ఇంటర్ కనెక్ట్ చేసుకొని, ఇప్పుడు లైక్ సపోజ్ చిన్న ప్రాబ్లమ్స్ని, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వెస్ట్ ఏషియాలో చిన్న క్రైసిస్ ఉన్నాయి, సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, వాటిని మనం దీంట్లో ఎట్లా ఇంటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. యూపీఎస్సీలో ఒక బుక్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాకుండా ఎవ్రీథింగ్ మనం సొసైటీని అండర్స్టాండ్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా మూవ్ ఆన్ అవ్వచ్చు అనేది నా చిన్న సందేహం సార్. చాలా బ్రాడ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుక్కులు చదవడం, 2 బుక్కులు ఎందుకు చదువుతున్నాం, 3 చదివిన బుక్కులను ఎలా అప్లై చేయాలి అని చెప్పి. సో దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, యూపీఎస్సీ ఈజ్ ఎ టాపిక్ బేస్డ్ ఎగ్జామ్, నాట్ ఏ బుక్ బేస్డ్ ఎగ్జామ్.
మన కన్వీనియన్స్ కోసం అంటే ఇప్పుడు మీరు లక్ష్మీకాంత్ అంటున్నారు కాబట్టి చిన్నగా లక్ష్మీకాంత్ చరిత్రలోకి వెళ్ళొచ్చామనుకోండి. లక్ష్మీకాంత్ సార్ ఆ బుక్ రాయకముందు మేము ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ యాస్ డీడీ బసు విచ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ వెరీ సాలిడ్ టెక్స్ట్ బుక్. కానీ మీరు డీడీ బసు చదవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే ద లాంగ్వేజ్ కావచ్చు చాలా టెక్నికల్‌గా ఉంటుంది. లక్ష్మీకాంత్ సార్ వచ్చి ఏం చేశారంటే దాన్ని చాలా సింప్లిఫైడ్‌గా చేశారు. వితౌట్ లూజింగ్ ఇట్స్ టెక్నికల్ ఎసెన్స్ హి మేడ్ ఇట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు స్పెక్ట్రమ్ చదువుతారు చాలామంది హిస్టరీకి. చాలామందికి తెలియదేంటంటే రాజీవ్ ఆహిర్ అనే ఒక ఆయన మనలాగే యాస్పిరెంట్ వెళ్ళాడు రాజేందర్ నగర్‌కి. హి వాస్ స్ట్రగలింగ్. 'బిపిన్ చంద్ర' అని ఒక లావ్ బుక్ చదివేవాళ్ళనమాట. ఆయన ఎన్ని సార్లు చదివినా హి కుడెంట్ అండర్‌స్టాండ్. హి సింప్లిఫైడ్ ఇట్. దాన్ని స్పెక్ట్రమ్ అని పిలుస్తారు. సో ఒకతను నోట్స్ రాసుకొని అతనికి ఐపీఎస్ వస్తే ఆ నోట్స్‌ని పబ్లిష్ చేస్తే అది స్పెక్ట్రమ్ టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఓకే. నితిన్ సింఘానియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఈ రోజుకి కూడా నా దగ్గర నితిన్ సింఘానియా ఒరిజినల్ జిరాక్స్ బుక్ ఉండేది. అంటే ఫస్ట్ నితిన్ సింఘానియా జిరాక్స్ వచ్చింది. అతని హ్యాండ్ రిటెన్ నోట్స్. అతనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి అది ఆర్ట్ అండ్ కల్చర్ టెక్స్ట్ బుక్ అయిపోయింది. సో, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ టాపర్లు ఇప్పుడు నితిన్ సింఘానియా మళ్ళీ ఎకానమిక్ కూడా బుక్ రాశారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు అర్థం చేసుకోవాల్సింది నీకంటే ముందు ఒకళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి నీకు ఆల్రెడీ తెచ్చిందే చాలా సింప్లిఫైడ్ వెర్షన్. అంటే లక్ష్మీకాంత్ చాలా లావు, లేకపోతే నితిన్ సింఘానియా చాలా బండ బుక్కు, లేకపోతే ఇప్పుడు మంజునాథ్ ఉంటాడు. హూ ఈస్ మై ఫ్రెండ్. అతను పీఎంఎఫ్ఐఏఎస్‌లో పాపం చాలా కష్టపడి మంచి మంచి జియోగ్రఫీ బుక్, ఎన్విరాన్మెంట్ బుక్స్ రాశారు. హీ ఆల్సో స్ట్రగుల్డ్ ఎ లాట్ టు సింప్లిఫై ఇట్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఈ జనరేషన్ ఈస్ వెరీ లక్కీ దట్ సంబడీ ఆల్రెడీ సింప్లిఫైడ్ ఇట్ ఫర్ యూ. కానీ దాన్ని చదవడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే అది లేకపోయింటే పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోవాలి. రెండోదేంటి, ఈ బుక్కులు మొత్తం కవర్ టు కవర్ చదవాలి అన్నారనుకోండి, ఫస్ట్ రీడింగ్‌లో ఒక నవల చదివినట్టు చదవమని చెప్తాను. కానీ ఫోకస్‌కొచ్చేటప్పటికి సెలెక్టివ్ చాప్టర్స్, సెలెక్టివ్ టాపిక్స్ చదువుకోవచ్చు. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలి అంటే మీ ఫ్రెండ్స్ బిగినర్స్‌కి ఇప్పుడు పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కానీ పార్లమెంట్‌లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. పార్లమెంట్ చాప్టర్‌లో కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు బిల్లులు ఎప్పుడు ల్యాప్స్ అవుతాయి ఇలాంటివి ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ యూపీఎస్సీ. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే తెలుస్తుంది. నేను దాన్ని బంగారం అంటాను. ఓకే. ఇంకొక టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఎవరి పవర్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి, కట్ మోషన్ అంటే ఏంటి అని చెప్పి వాటిని వెండి అందాం. ఇంకా మారుమూల టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఏది పార్లమెంట్‌లోనే. అది ఇత్తడి అనుకోవచ్చు లేదా బ్రాంజ్ అనుకోవచ్చు. అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని 3 కేటగిరీల్లో టాపిక్స్‌ని డివైడ్ చేసుకుంటే లక్ష్మీకాంత్‌లో బంగారం పార్లమెంట్‌లో మళ్ళీ బంగారం, వెండి, ఇత్తడి ఉంటుంది. మీరు ఇలా బైఫర్కేట్ చేసుకొని ఫస్ట్ బంగారాన్ని కవర్ చేశారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత మీకు బాగా ఫెమిలియర్ అయిపోతుంది లక్ష్మీకాంత్. దెన్ యూ కెన్ గో ఫర్ అదర్ పెరిఫెరల్ టాపిక్స్. అయితే ఇది స్టెప్ 1 మాత్రమే. దీన్ని మీరు చదువుతున్నప్పుడు సమాజంకి ఎట్లా అప్లై చేస్తారు? ఇప్పుడు తెలంగాణలో యాంటీ డిఫెక్షన్ లా మీద ఏదో కేసు నడుస్తోంది. దెన్ ఆటోమేటిక్‌గా నేను నా లక్ష్మీకాంత్‌లో యాంటీ డిఫెక్షన్ లా చదివాను. దానికి ఇది అప్లికేషన్. డే 1 పర్ఫెక్ట్‌గా గుర్తుంటుందా అంటే గుర్తుండదు. కానీ అవగాహన వేరు, అప్లికేషన్ వేరు. అవగాహన ఉందనుకోండి మీకు కాన్సెప్చువల్ క్లారిటీ పెరిగిన రోజు అది అప్లికేషన్ కిందకి తయారవుతుంది. సో, ఫస్ట్ ఎప్పుడు ఏంటంటే ఒకే రోజు మొత్తం అన్నీ చదివేసేయాలి, గుర్తుపెట్టుకోవాలి, బండ బుక్కులు అలా కాకుండా బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలెస్ట్ పీసెస్. మీరు ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈరోజు ఇంత కుప్ప చదవాలి ఇలా చేస్తారనుకోండి తెలియకుండా యూ హ్యావ్ కాంకర్డ్ ఎ మౌంటైన్. అంతే కదా. సో, షేక్స్పియర్ చెప్పినట్టు టు క్లైంబ్ ఎ స్టీప్ మౌంటైన్ స్టార్ట్ స్లో. మెల్లగా ఎక్కండి. స్టార్టింగ్‌లోనే ఇప్పుడు నేను లక్ష్మీకాంత్ మొత్తం 900 పేజీలు గుర్తుపెట్టుకోవాలి. రెండోది పిల్లలు ఆర్టికల్స్ అంటే దే ఫోకస్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్‌లో. అంటే డే 1లో ఎవరికి సాధ్యమవుతుంది? ఎంత మంచి పాలిటీ ఫ్యాకల్టీ అయినా కూడా డే 1లో ఎంత మంచి లాయర్ అయినా కూడా డే 1లో ఆయనకు ఆర్టికల్స్ గుర్తుండవు కదా. వాడుతూ ఉంటే గుర్తొస్తుంది. దానికి చిన్న చిన్న ట్రిక్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్. నేను ఎప్పుడు ఫైనాన్స్ కమిషన్ చెప్పినా ఆర్టికల్ 280 అంటాను. అంటే ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 2 కలిపి చెప్తాను. ఎందుకు? నాకు రివిజన్ అవుతుంది. అలా చెప్పి మనకు గుర్తుండిపోతుంది. సేమ్ యూ కెన్ డూ ఫర్ ఎలక్షన్ కమిషన్ 324 సంథింగ్ ఇట్లా రిపీట్ చేస్తున్నారనుకోండి మీకు ఆ టర్మ్, ఆ ఆర్టికల్ కేశవానంద భారతి అండ్ బేసిక్ స్ట్రక్చర్ అని లేదా బేసిక్ స్ట్రక్చర్ అన్నప్పుడు కేశవానంద భారతి అన్నాను అనుకోండి నాకు కేఎస్ పేరు దాంతో పాటు కంటిన్యూస్గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు లాంగ్ టర్మ్‌లో మెమరీ పెరుగుతుంది. సో, బుక్కులు చూసి భయపడడం అన్నది మార్కెట్‌లో చిన్న ఫ్లా ఎందుకొచ్చింది అంటే పిల్లలకి ఎవరు కూర్చోబెట్టి చెప్పట్లేదు. నువ్వు కవర్ టు కవర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
అలా అని చెప్పి చదవద్దు అంటే చదువుకో, కానీ స్టేజెస్‌లో చదువుకో. ఎందుకు ఫస్ట్ టైమ్ ఇల్లు కట్టినప్పుడు మొత్తం ప్లాన్ ఒకేసారి ఏస్తాం కదా! వంటిల్లు ఒకసారి, బెడ్‌రూమ్ ఒకసారి ఒకసారి కడతాం. అట్లా ఉండదు. ప్లాన్ అయితే ఒకేసారి ఏసుకుంటాం. కానీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలన్నది మన ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఏమంటారంటే లైక్ అరే ఈరోజు ఈ పేజ్ నుంచి మా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు టాపిక్ ఓరియంటేషన్ చెప్పారు కదా, చాలా మా ఫ్రెండ్స్ ఏం చెప్తారు ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు ఈ రోజు చదువుతా, నెక్స్ట్ పేజ్ నుండి నెక్స్ట్ పేజ్ వరకు ఈ పేజ్ చదువుతా. అంటే టాపిక్ ఓరియంటెడ్ కంటే కూడా పేజెస్ ఓరియంటెడ్లో మా వాళ్ళు ఎక్కువ, అంటే చాలా మంది తెలిసిన వాళ్ళలో ప్రిపరేషన్ అట్లా ఉంది అని. అదే అండి. అంటే వాళ్ళకు చిన్న మిస్‌కన్సెప్షన్ ఎక్కడొస్తుంది అంటే, ఇప్పుడు ఇది చదివిన తర్వాత అలా ఏముండదు. యూ ఆర్ ఎ గ్రాడ్యుయేట్. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది. పార్లమెంట్ అనేది స్టాండ్ అలోన్‌గా చదువుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ అనేది స్టాండ్ అలోన్‌గా చదువుకోవచ్చు. ఇది చదివిన తర్వాత అది చదవాలనే ఏం రూల్ లేదు. అక్కడ మన పర్పస్ ఏంటి? టు అండర్‌స్టాండ్ అసలు పార్లమెంట్‌లో ఏముంది. ఫస్ట్ రీడింగ్ అనేది ఒక లాజికల్ ఆర్డర్‌లో వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం చదివేసుకున్నా గూడా, మొత్తం బుక్‌లో ఏ మూల ఏముందో నాకు తెలుసు. నౌ దట్ ఐ నో ఎవ్రీథింగ్. నేను ఇంటి ప్లాన్ మొత్తం ఒకసారి ఏసాను. ఏ ఏ దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి? పిల్లర్ బేస్ కార్డ్ నుంచి సో, మనకు స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. ఇది పీవైక్యూస్ చెప్తారు. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే, కోచింగ్ అయిపోయే వరకు, లేకపోతే ప్రిపరేషన్‌లోకి వచ్చిన ఒక 1, 1½ ఇయర్ వరకు చాలామంది పిల్లలకి అసలు సిలబస్ ఏముందో తెలీదు. లేదా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏమున్నాయో తెలీదు. వారెవరో టీ షాప్ దగ్గర విన్నదో, లేకపోతే హాస్టళ్ళల్లో విన్నదో నమ్మేసి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలంట కదా సార్. రోజుకి 16 గంటలు చదవాలంట కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. డే 1 నుంచి నోట్స్ చేసుకోవాలా అంటారు. నా మీకు నెట్‌లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి. మేక్ ఇట్ స్టిక్ చాలా మంచి బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అకాడమిక్ జర్నల్ చూసుకుంటే, లేకపోతే అలీ అబ్దాల్ అని ఒక యూట్యూబర్ ఉంటారు. ఆయన హీ ప్రమోటెడ్ యాక్టివ్ రీకాల్ చాలా బాగా సైంటిఫిక్‌గా. అంటే మీరు సైంటిఫిక్ రీసెర్చ్ చూడండి. ఎవ్రీ సైన్స్ సేస్ దిస్. ఊరికే చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి హైలైట్‌లు చేసుకుంటే మీ మెమరీ పవర్ ఎక్కడ ఇంప్రూవ్ కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇన్‌ఎఫిషియంట్ వే ఆఫ్ లెర్నింగ్. సైంటిఫిక్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ రీకాల్. ఓకే. లేకపోతే కనెక్టింగ్ ద డాట్స్. కనెక్టింగ్ ద డాట్స్. అంటే నాలెడ్జ్ బ్రెయిన్‌లో ఏది గాల్లో నిలబడదు. నాకు ఆల్రెడీ ఒకటి తెలుసుంటే, అది తెలిసిన దానికి ఇంకోటి తగిలియడం చాలా ఈజీ. సో, ఇప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి? చాలా థాట్ ప్రాసెస్ పెట్టుకున్నారనుకోండి. పేజీలు చదవడం ఇలా కాకుండా ఒక టాపిక్ తీసుకొని, నేను ఆల్రెడీ ఎన్‌సీఈఆర్‌టీలో ఎలక్షన్స్ చదివాను. ఎలక్షన్స్ మీద నాకు జనరల్ అవగాహన ఉంది. ఇప్పుడు నేను లక్ష్మీకాంత్‌లో ఇంకొంచెం డెప్త్గా ఓరియంటెడ్గా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత కరెంట్ అఫైర్స్. ఇప్పుడు డే 1 కరెంట్ అఫైర్స్ చదివి, తర్వాత ఎన్‌సీఈఆర్‌టీకెళ్ళి, తర్వాత స్టాండర్డ్ బుక్‌కొస్తే ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉండదు. ఎన్‌సీఈఆర్‌టీ, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, దెన్ కరెంట్ అఫైర్స్. ఆటోమేటిక్‌గా మీకు ఒక స్టోరీ కనెక్ట్ అయిపోతుంది బ్రెయిన్‌లో. సో, నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సైంటిఫిక్ అది చెప్పాను కదా! నోట్స్ డే 1 నుంచి నోట్స్ చేసుకోవాల్సిన అవసరాలు ఇట్లాంటివి లేవు. సో, థాట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ 2 టైమ్స్ చదవండి. ఫెమిలియారిటీ పెంచుకోండి. తర్వాత దెన్ కమ్ ఫర్ థింగ్స్. లేకపోతే ఏమవుతుంది అంటే యూ విల్ బీ ఇన్ దట్ లూప్. అందరితో పాటే మనం ఉంటాం. సో వాళ్ళకి మనకి తేడా ఉండకపోవచ్చు. చెప్పకపోవచ్చు. అండ్ జేమ్స్ క్లియర్ అని ఒక ఆయన చాలా మంచి కోట్ చెప్తాడు. విన్నర్స్ అండ్ లూజర్స్ హ్యావ్ సేమ్ గోల్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు యూపీఎస్సీకి వచ్చినప్పుడు నేను కలెక్టర్ అవుతానో, లేకపోతే ఐపీఎస్ అవుతానో అనే కళతోనే వస్తారు. ఎవరు నేను కొట్టాను అని రారు నాకు తెలిసినంత వరకు. సో, గోల్ అయితే అందరికీ ఒకటే. కానీ ఆ గోల్ నీ నుంచి ఏం కోరుకుంటున్నది అన్నది అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగా ఆ ఇల్యూషన్లో లేకుండా ట్రూగా రియాలిటీగా ఉంటే ఎక్కువ ఓరియంటేషన్ ఉంటుంది. సో, నా క్లాసెస్ ఎప్పుడైనా వచ్చింటే నేను ఒక పదం వాడతాను, ఎంపెరికల్ డేటా. ఏం చేసినా ఆబ్జెక్టివ్‌గా ఎంపెరికల్ డేటా తీసుకోండి. నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్‌తో సంబంధం లేదు యూపీఎస్సీలో. కూర్చొని హార్డ్ కోడెడ్ ఫ్యాక్ట్స్ కళ్ళ ముందు డేటా పెట్టుకొని ఈ ఈ ఈ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక ట్రూ స్టోరీ చెప్తాను. ఒక స్టూడెంట్ అమ్మాయి, తను మెయిన్స్ రాశారు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది అమ్మాయిది అప్పట్లో. కోవిడ్ ముందో, కోవిడ్ ఆ టైంలోనో. అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ దగ్గర నెల రోజులు స్పెండ్ చేసింది ఆన్ వరల్డ్ హిస్టరీ. ఓకే. వరల్డ్ హిస్టరీ. ఎప్పుడు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మధ్య ఉన్న 75 రోజుల్లో. అది అమాయకత్వం అనుకోవచ్చు, పాపం తెలియకపోవచ్చు అనొచ్చు. కావచ్చు. లేటర్ షీ వెంట్ టు ఇంటర్వ్యూ. షీ ఈస్ డూయింగ్ వండర్‌ఫుల్లీ వెల్ ఇన్ లైఫ్. పాయింట్ ఏంటంటే, తనకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే అమ్మ వరల్డ్ హిస్టరీలో ఔట్ ఆఫ్ 250 మార్క్స్ మీకు ఇన్ని మార్క్స్ వస్తాయి. మీరు ఒక వారం స్పెండ్ చేయండి, లేదా XYZ అమౌంట్ టైం స్పెండ్ చేయండి చాలు. నెలలైతే అది కూడా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మధ్యలో నాట్ సజెస్టెడ్ అని ఎవరైనా చెప్పి, ఇప్పుడు పేపర్ 1లో జాగ్రఫీ అండ్ సొసైటీకి హెవీ వెయిట్.
అలా ఎంపెరికల్ డేటా పెట్టుకొని చదివిన వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి. అదే కదా సార్, వెయిటేజ్ని బట్టి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాటజీలు మార్చుకోవాలి. కలెక్టర్ అవ్వాలి అనుకుంటే కలెక్టర్ కూడా డేటాతోనే పనిచేస్తారు కదా! హీ కెనాట్ వర్క్ ఆన్ ఎమోషన్స్. Yes, sir. మీరు కూడా అంటారు కదా సార్, బీ అన్ ఆఫీసర్ టు బీ అన్ ఆఫీసర్ అన్నట్టు మైండ్ సెట్ ఉండాలి. ఆఫీసర్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ అంటారు సార్. డెఫినెట్లీ అట్లా ఇందాకలో మీరు ఒక మాట అన్నారు సార్, లైక్ ప్రిపరేషన్ అనేది ఈ రోజుల్లో సింప్లిఫై చేసుకోవచ్చు. లైక్ ఇంతకుముందు అంటే మీ టైంలో జరుగుతున్నప్పుడు ఒక 10 years బ్యాక్ అప్పుడు ఒక 16 hours కేటాయించి, అంతకుముందు ఇంకొక 10 years బ్యాక్ వెళ్తే ఇంకో కొంచెం ఎక్కువ టైం కేటాయించి చేస్తూ ఉండేవాళ్ళు. ఒక బుక్ ఒక టర్మ్ కనుక్కోవడానికి ఒక లైబ్రరీకి వెళ్ళి ఇన్నేళ్లుగా ఆ టర్మ్ కోసమే టైం ఎక్కువ స్పెండ్ చేస్తుండేవాళ్ళు. అందుకోసమే 16 hours అని 15 hours మనం అనుకుంటాం. బట్ ఈ టైంలో లైక్ ఇప్పుడు మనం ఏఐ యూజ్ చేసుకొని సపోజ్ ChatGPTలో ఒక టర్మ్ మీరు అన్నట్టు ఫైనాన్స్ కమిషన్ మనం కొట్టంలోనే దానికి సంబంధించిన మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా అసలు ఎవ్రీథింగ్ వస్తుంది. ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ఎంతమంది, దాని యొక్క కంపోజిషన్ ఏంటి, అన్నీ వస్తున్నాయి. సో దానికి మనం ఎక్కువ టైం పెట్టాల్సిన పని లేకుండానే ఎట్లా ఈ యొక్క స్మార్ట్ యొక్క వేని యూజ్ చేసి మనం దీన్ని టెక్నాలజీని బ్యాక్ ఎండ్ పెట్టుకొని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు అంటారు? ఓకే. అంటే మీరు అడుగుతుంది ఇప్పుడు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఒకటి అండ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ సింప్లిఫికేషన్ ఉండాలి సార్ బేసిక్గా. రైట్. ఓకే. అంటే అంటే ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. ఇప్పుడు పిల్లలకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే స్మార్ట్ వర్క్ అంటే ఎన్ని గంటలు అని తీసుకున్నారనుకోండి. నేనైతే 8 to 10 అవర్స్ చాలని చెప్తాను. 8, 8, 8 ఫార్ములా తీసుకుంటే 8 అవర్స్ చదువుకోండి, 8 అవర్స్ బ్రేక్ తీసుకోండి, 8 అవర్స్ పడుకోండి. అండ్ అగైన్ నేను సైన్స్ బేస్డే చెప్తున్నాను. స్లీప్ ఈజ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ టూల్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనిషి చాలా బాగా పడుకుంటారో వాళ్ళ ప్రొడక్టివిటీ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. స్లీప్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి ఫస్ట్ మనం డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, వెనక నుంచి ముందుకు వస్తే అంటే నా గోల్, నేను ఏ టాపిక్ చదివినా యూపీఎస్సీలో ఎయిదర్ 150 వర్డ్స్ ఆన్సర్ రాయాలి, లేదా 250 వర్డ్స్ ఆన్సర్ రాయాలి, లేదా ఒక ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఆర్ నా పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చేయగలగాలి. సో ఆదిత్య అనే స్టూడెంట్ ఒక నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ చూస్తున్నాడు. డెఫినెట్లీ. ఓకే, లేకపోతే గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇట్లాంటి మూవీ ఏదో చూస్తున్నారు ప్యాట్రియార్కీ మీద. నేను సినిమా అంతా చూశాను. ఒక టిపికల్ ఆస్పిరెంట్ ఏం చేస్తాడు, క్వశ్చన్స్ తెలియవు, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలియవు అనుకోండి, చూసి వదిలేస్తాడు. డిమాండ్ తెలియదు, యూపీఎస్సీ డిమాండ్. కానీ ఆదిత్య ఏం చేయొచ్చు అంటే సినిమా చూడంగానే ఇది జిఎస్ పేపర్ 1 సొసైటీలో ప్యాట్రియార్కీ అని మార్క్ చేసుకుంటాడు. మైండ్లో మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నాకు ప్యాట్రియార్కీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కావాలన్నప్పుడు టక్ మనకు గుర్తొస్తుంది. ఇంటర్లింకింగ్ అనేది వస్తుంది. దీనికి మంచి మంచి టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవర్ నోట్ కావచ్చు, లేకపోతే వన్ నోట్ కావచ్చు. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐప్యాడ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో ఐప్యాడ్లో మీకు గుడ్ నోట్స్ ఉంటుంది. గుడ్ నోట్స్లో మీరు హ్యాండ్ రిటర్న్స్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏం చదివినా 3 స్టేజ్ ఫిల్టరింగ్ చేయొచ్చు. ఒక స్టేజ్ ఏంటంటే నాకు ఇది మెయిన్స్లో పనికొస్తుందా, ప్రిలిమ్స్లో పనికొస్తుందా, ఇంటర్వ్యూలో పనికొస్తుందా. చదివిన వెంటనే దాన్ని ట్యాగ్ చేసి పెట్టుకున్నారనుకోండి. ట్యాగ్ అంటే ఏంటి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫస్ట్ ట్యాగ్ అది. సెకండ్ ట్యాగ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు జిఎస్ పేపర్ 1లో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, సొసైటీ ఇలా ఉన్నాయి ట్యాగ్. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మూడో ట్యాగ్ ఏంటి అంటే సబ్జెక్ట్, టాపిక్, సబ్ టాపిక్, థీమ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎక్కడో ఏదో కరప్షన్ ఇండెక్స్ వచ్చింది, ఇండియాలో కరప్షన్ పెరిగిపోతుందని. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం 91 out of 182 అని వచ్చింది. అంటే వెంటనే ట్యాగ్ చేసుకుంటారు మీ నోట్స్లో కానీ బ్రెయిన్లో కానీ. నేను అనాలిసిస్ మొత్తం రాసుకోమనట్లేదు, జస్ట్ ఆ హెడ్డింగ్, టాపిక్. అంటే ఇండియాలో కరప్షన్ పెరిగింది లేదా తగ్గింది. ఓకే, ట్యాగ్ ఏంటి, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, కరప్షన్. గవర్నెన్స్లో ట్యాగ్ కరప్షన్, ఎథిక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇది మీరు నిజంగా నోట్స్లో రాసుకోవాలా, బ్రెయిన్లో గుర్తుపెట్టుకున్నా, కానీ చదివిన వెంటనే నేను దీన్ని ఫిల్టర్ చేయాలి అని తెలియాలి. సో మీరు చదివిన వెంటనే ఇది నాకు పనికొస్తుందని ఎప్పుడు తెలుస్తుంది, మళ్ళీ మన స్టెప్ 1 మీకు పీవైక్యూలో సిలబస్ తెలిస్తేనే మీకు ఫిల్టరింగ్ అవుతుంది. దిస్ ఇస్ ద స్మార్టెస్ట్ వే. ఎందుకు ఇది స్మార్ట్ వర్క్ అవుతుంది అంటే, ఓకే, ఇప్పుడు ChatGPTతో ప్రాబ్లం చెప్తాను. పిల్లలు ఏమనుకుంటారు, నేను ఒక క్వశ్చన్ అడిగితే ChatGPT ఇస్తుంది, నాకు కళ్యాణ్ సార్ ఎందుకు, ఆర్ ఎవరైనా ఎందుకు అని ఒక క్వశ్చన్ వస్తుంది. నీకు ఏం అవుట్పుట్ కావాలో తెలియనప్పుడు అది ఏం అవుట్పుట్ ఇచ్చినా అది కరెక్ట్ అవుట్పుట్. సో ఇప్పుడు మీకు ఒక కరప్షన్ మీద ఎంత నోట్స్ కావాలి అంటే అది 1500 వర్డ్స్ నుంచి 15,000 వర్డ్స్ ఎంతైనా ఇవ్వగలుగుతుంది. కానీ నాకు 150 వర్డ్స్ సరిపోతుందా, ఆ 150 వర్డ్స్లో ఏముండాలి అంటే నాకు అవుట్పుట్ తెలుసు. యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ మెంటర్ నాకు అవుట్పుట్ తెలుసు. సో నేను ఒక బౌండరీ డ్రా చేయగలుగుతాను.
స్టూడెంట్‌కి బౌండరీ డ్రా చేయడం రాదు. కావాలంటే మీరు చాలా మంది మీ ఫ్రెండ్స్‌ని అడగండి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దెమ్ ఈస్ గోయింగ్ డౌన్ ద రాబిట్ హోల్. అంటే వాళ్ళు ఒక టాపిక్ తీసుకొని ఇంక దాని మీద అలా వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఒక అప్పర్ లిమిట్ ఉండదు. ఇన్ డెప్త్‌గా సెర్చ్ వెళ్తూనే ఉంటారు. చేసుకుంటూనే ఉంటారు. బుక్కులు చదివినోళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు నేను కూడా చేశాను కాబట్టి ఐ కెన్ టెల్. సో, యూపీఎస్సీలో రిసర్చ్‌లు, పీహెచ్‌డీలు అవసరం లేదండి. స్మార్ట్ వర్క్ నా ప్రకారం ఏంటంటే, నేను ఒక టాపిక్‌కి 150 250 వర్డ్సో రాయగలను అనే అనే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ వచ్చేసిందనుకోండి, ఆ టాపిక్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడమే స్మార్ట్ వర్క్. ఓకే. 2 దీనికి ఏఐ ఏం చేయొచ్చంటే, ఎప్పుడుగైనా మీరు ఏఐలో సెర్చ్ చేస్తే నెవర్ ఎవర్ ఆస్క్ ఇట్ ద ఆన్సర్. ఆల్వేస్ ఆస్క్ ఇట్ ఎ పర్స్పెక్టివ్. నాకు అసలు ఇండియాలో కరప్షన్ ఎందుకు పెరుగుతుంది? దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయండి. అసలు కరప్షన్ అంటే ఏంటి? అఫీషియల్ డెఫినిషన్ ఉందా? ఎందుకు కరప్షన్ పెరుగుతుంది? కారణాలేమున్నాయి? సమస్యలేమున్నాయి? స్టెప్స్ ఏం తీసుకున్నారు? నాకు పర్స్పెక్టివ్స్ చెప్పు అని ఒక పెద్ద క్వెషన్‌ని ఒక 6, 7 చిన్న ముక్కలు చేయండి. చేసిన తర్వాత ఒక కంటెంట్ వస్తుంది. ఒక అప్పర్ లిమిట్ ఏం పెట్టండి? ఏమిచ్చినా 500 వర్డ్స్ లోపల. కరప్షన్ అంటే ఏంటి? కరప్షన్ ఎందుకొచ్చింది? ఇండియాలో స్టేటస్, స్టెప్స్ ఏం తీసుకున్నారు? డేటా అన్నీ కలిపి నాకు ఒక 500 వర్డ్స్‌లో ఇవ్వండి. అక్కడ దాన్ని స్టాప్ చేసి చదవాలి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఆ 500 వర్డ్స్‌ని చదవాలి. చదివిన తర్వాత వాయిస్ మోడో, వాయిస్ టైపింగో ఆన్ చేసి, నాకసలు కరప్షన్ మీద ఇది అర్థమైంది. నేను కరెక్ట్‌గా అర్థం చేసుకున్నానా లేదా అని చెప్తారు. మీరు చెప్పడం ఈజ్ యువర్ రిట్రీవల్. అంటే యాక్టివ్ రీకాల్ అది. అది విని నువ్వు ఇది మిస్ అయ్యావు, ఇది చెప్పింది అనుకోండి, దట్ ఈస్ ద స్మార్టెస్ట్ వర్క్. ఎగ్జాక్ట్‌లీ. మనం టెస్ట్ చేసుకున్నట్టు ఉంటది. ప్లస్ దాన్ని కూడా టెస్ట్ చేసినట్టు ఉంటది. దానికి చెప్పినట్టుంటుంది. మీ మీ బ్రెయిన్ స్టార్మింగ్ పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిపెండెన్సీ వస్తుంది. వాట్ ఈస్ కరప్షన్? గివ్ మీ 150 వర్డ్ ఆన్సర్ అంటే అది మొత్తం ఆన్సర్ ఇస్తది. నేను దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా నా ఎవరి నోట్‌లోనో, వర్డ్‌లోనో సేవ్ చేసుకుంటా. నా జోబులో మెటీరియల్ ఉందని ధైర్యంతో పడుకుంటాను. జోబులో మెటీరియల్ ఉండడం వేరు, మెమరీలో బుర్రలో ఉంటాం. ఉండడం వేరు. డెఫినెట్‌లీ. పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే, ఎగ్జామ్ హాల్‌లో టైం సరిపోవట్లేదు అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. దే కెనాట్ రిట్రీవ్. యువర్ నాలెడ్జ్ ఈస్ యూజ్‌లెస్ అన్‌లెస్ యూ రిట్రీవ్. సో, చాట్‌జీపీటీని వాడుతుంటే స్మార్ట్‌గా వాడండి. కానీ డోంట్ యూజ్ ఇట్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌లీ. యూజ్ ఇట్ యాస్ ఎ డిస్కషన్ పార్ట్నర్. డిస్కషన్ పార్ట్నర్ అది. వాయిస్ మోడ్ ఒక వస్తుంది. ఫ్రెండ్ లాగా. ఒక ఫ్రెండ్ లాగా. అండ్ ఎలాన్ మస్క్ చెప్తారు కదా! అంటే గ్రాక్ కావచ్చు, చాట్‌జీపీటీ కావచ్చు. ఇట్స్ యాస్ గుడ్ యాస్ ఎ పీహెచ్‌డీ హోల్డర్. ఒక పీహెచ్‌డీ చేసిన వ్యక్తి మీ ముందున్నప్పుడు మీరు ఎథిక్స్ డిస్కస్ చేస్తున్నారు, ఎకానమీ డిస్కస్ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, నాకిది చెప్పు అని మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడాలి తప్ప, దానికి ఒక క్వెషన్ అడిగేసి ఆన్సర్ చదువుకుంటే దట్ ఈస్ అగైన్ మేకింగ్ యూ డంబ్. అంటే ఇట్ ఈస్ మేకింగ్ యూ డిపెండెంట్. ఇంటరాక్టివ్ మోడ్‌లో ఉంటే బెటర్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇంటరాక్టివ్ మోడ్. నెవర్ ఆన్ లెర్నింగ్ మోడ్. నెవర్ ఎవర్ యూ అంటే ఏ స్టూడెంట్ అయినా చాట్‌జీపీటీని లెర్నింగ్ మోడ్ కోసం వాడుతున్నారు అంటే హి ఈస్ వేస్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే. వాయిస్ మోడ్స్ వచ్చాయి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో. ఇప్పుడు ఒకవేళ మీకు మ్యాక్ అట్లాంటివి ఉన్నాయనుకోండి. మ్యాక్‌లో హ్యాపీగా డబుల్ ట్యాప్ చేస్తే మీకు వాయిస్ నోట్ వస్తుంది. వాయిస్ టైపింగ్ చేయొచ్చు. హ్యాపీగా యూ కెన్ టాక్ టు ఇట్ యాస్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్. అసలు కరప్షన్ అంటే ఇది మా సార్ ఇలా చెప్పాడు. లేకపోతే యూ నో నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది ఈ దీనికి ఈ సంబంధించి. ఈ రీజన్స్ వల్ల అనుకుంటున్నాను. పొలిటిసైజేషన్, క్రిమినలైజేషన్, రియల్ ఎస్టేట్, గోల్డ్ స్మగ్లింగ్ ఇట్లాంటి చాలా వాటి వల్ల అంటే మీకు ఏం తెలుసో చెప్పండి. అది అప్పుడు చెప్తుంది. కళ్యాణ్ నువ్వు ఇలా అనుకుంటున్నావు. కానీ నీ ఆలోచనలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పి. ఆ! ఒక మిత్రుడు మిమ్మల్ని ట్యూన్ చేసినట్టు చేస్తాడు. అప్పుడు మీకు చాలా రిట్రీవల్ పెరుగుతుంది. ఫ్రెండ్‌లో కూడా మంచి నాలెడ్జబుల్ ఫ్రెండ్‌ని మనం పక్కన నాలెడ్జబుల్ పెట్టుకున్నట్టు ఫ్రెండ్. ఉంటది. జోబులో పెట్టుకొని తిరుగుతున్నాము. వాడిని వాడట్లేదు. అది పెద్ద తప్పు. డెఫినెట్‌లీ సార్. మనం ఆ యొక్క టెక్నాలజీని కూడా ఈ వేలో వాడుకుంటే ఎక్కువ దాని అవుట్‌పుట్ అనేది అవుట్‌పుట్ కంటే కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంతే కదా అంటే సార్? మళ్ళీ గోయింగ్ బ్యాక్ అండి. ఫండమెంటల్స్ నేనెప్పుడు ఫండమెంటల్స్ నమ్ముతాను. అంటే ఒక మళ్ళీ ఈనాడులో నేను ఒకసారి చదివాను. ఒక ఒక ఫేమస్ వీణా ప్లేయర్ ఉంటారు ఆవిడ. పద్మశ్రీ అవార్డ్ గూడా వచ్చిందనమాట. ఆవిడ మ్యూజిక్ స్కూల్ చేరినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 5 ఆర్ 7 వాళ్ళ గురువు గారు ఎంతసేపు సరిగమపదని సారిగమ అదే ప్రాక్టీస్ చేయించేవాడంట. ఒక 2 ఏళ్ల దాకా ప్రాక్టీస్ చేయించాడంట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అమ్మాయికి చిరాకొచ్చి ఆవిడకి ఏంటి అసలు నేను ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఓన్లీ అదొకటే అదే నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నారు. నాకు బోర్ కొట్టేస్తుంది. ఫండమెంటల్స్‌తో చిరాకొస్తుంది అని చెప్పి షీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ అట్ దట్ ఏజ్. బట్ ఈరోజు పద్మశ్రీ తీసుకున్న తర్వాత కూడా ఆవిడ గురువుగారికి థాంక్స్ చెప్తారు. ఎందుకు అంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కాబట్టి షీ బికేమ్ సచ్ ఎ గ్రేట్ వీణా ప్లేయర్. సో యూపీఎస్సీ కూడా అంతే. ఫండమెంటల్స్ ఆర్ ఆల్వేస్ ఫండమెంటల్. నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, నీ సిలబస్, నీ ఆన్సర్ రైటింగ్ అంటే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో. అంటే థాట్ ప్రాసెస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్?
నాకు నేను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వచ్చాను. నేను ఇక్కడ లైబ్రరీలు కట్టుకొని పిహెచ్డి స్కాలర్స్ లాగా కాదు కదా. అవన్నీ తర్వాత నేను అదే చెప్తాను. ఐఏఎస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు పిహెచ్డి లీవ్ ఇస్తుంది. మంచిగా హార్వర్డ్‌లోనో, ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళి చేసుకోండి పిహెచ్డీలు. మన పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వచ్చాము. మేము చేసిన తప్పులన్నీ మీరు చేయక్కర్లేదు. సో స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? టేకింగ్ దట్ నాలెడ్జ్. ఏది కావాలో తీసుకొని ఇప్పుడు నేను ఇది ఇంత చెప్పా. చాట్‌జీపీటీతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడారు. కరప్షన్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? రేపో, ఎల్లుండో ఒక వైట్ పేపర్ తీసుకొని అసలు నీకు కరప్షన్ మీద ఏమేం కీవర్డ్స్ గుర్తున్నాయో అవన్నీ రాసేసుకోండి. రాయి. అవన్నీ రాసావనుకో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? నీకు అసలు ఆ ఫ్రెండ్‌తో మాట్లాడిన నాలెడ్జ్ ఎంతైతే గుర్తుందో, ఆ నాలెడ్జ్ ఎంత పనికొచ్చిందో తెలుస్తుంది. అన్‌లెస్ యూ రైట్ దోస్ కీవర్డ్స్ అవునవును. ఆర్ వాటెవర్ యూ రిమెంబర్, ఓకే, నీవు చాట్‌జీపీటీ ముందు స్పెండ్ చేసిన టైం యూజ్‌లెస్. సో నా ఫిలాసఫీ ఒకటే అండి. యూపీఎస్సీలో మీరు ఒక 15 నిమిషాలు ఒక పని చేసినా కూడా అది మీకు ప్రిలిమ్స్‌లోనో, మెయిన్స్‌లోనో, ఇంటర్‌లోనో పనికి రావాలి. ఒకవేళ లేదు ఏదో చెయ్యాలని చేశారనుకోండి, దాని బదులు పడుకోవడం ఉత్తమం. ఇంకా ఎక్కువ బ్రెయిన్‌కి రెస్ట్ రెస్ట్ అని దొరుకుతుంది. అడుగుతుంది. ఏదో బుక్ ముందేసేసుకొని నేను ఏదో చేశాను. వారం తర్వాత నాకు దాంట్లో 1% కూడా గుర్తులేదనుకోండి, దట్ ఈస్ ఔట్‌రైట్‌లీ వేస్ట్. కానీ మీకు గుర్తుంటే ఇప్పుడు చాయ్ షాప్ దగ్గరో, ఫ్రెండ్స్‌తో క్యాంటీన్‌లోనో మనం మాట్లాడింది తొందరగా మర్చిపోం. ఇంటరాక్షన్‌లో చాలా రోజులు ఉంటాం. గుర్తుంటుంది. సో యూజ్ చాట్‌జీపీటీ ఆర్ పర్‌ప్లెక్సిటీ ఆర్ ఎనీవన్ యాస్ యువర్ ఫ్రెండ్. సో దట్ విల్ బి ఎ బెటర్ వే. డెఫినెట్లీ సార్. సార్ అట్లే ఇప్పుడు ఇందాకలా ఈనాడు న్యూస్ పేపర్ గురించి తెచ్చారు కదా ప్రస్తావన. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి న్యూస్ పేపర్ ఓరియంటేషన్ కానీ, న్యూస్ పేపర్ రీడింగ్ పర్పస్, తర్వాత మనం ఇప్పటివరకు మన పాడ్కాస్ట్లో ఫస్ట్ నుంచి ఉన్న ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉందో, అసలు న్యూస్ పేపర్లో ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పబ్లిషర్ వరకు ఆ పాయింట్లో ఉన్నటువంటి దాన్ని మనం యూపీఎస్సీకి ఎలా ఇంటర్ కనెక్ట్ చేసి చదువుకుంటే బెస్ట్ అంటారు? ఎక్కువ న్యూస్ పేపర్ మీద చాలా మనకు అంటే ఎడిటోరియల్ నేను చదివేస్తున్నా అయిపోతుంది ఈ రోజుకి అనే కాన్సెప్ట్లో ఉంటుంది. అంటే దానివల్ల ఒకాబులరీ సిసైడ్ పనికి రావచ్చు, కానీ అసలు మనకి ఎంతవరకు దాని వల్ల యూజ్ ఉంటుంది అనేది కూడా తెలిస్తే చాలా ఇంపార్టెంట్, మనకి కూడా తెలుస్తుంది అనే ఉద్దేశం. అంటే దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు ఆదిత్య. ఒకటి ఫస్ట్, ఏ న్యూస్ పేపర్ కూడా యూపీఎస్సీ వాళ్ళ కోసం టైప్ చేయరు, ప్రింట్ చేయరు, రైట్? సో న్యూస్ పేపర్ ఈజ్ ఫర్ జనరల్ నాలెడ్జ్. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఒక పౌరుడిగా మన బాధ్యత, రైట్? అండ్ సెకండ్ థింగ్, ఈ రోజుల్లో మనకు థ్యాంక్స్ టు సోషల్ మీడియా, డూమ్స్ డే స్క్రాలింగ్, మనకేమైపోయిందంటే బ్రెయిన్ రాట్లో ఉన్నాం అందరం. అటెన్షన్ స్పాన్స్ బాగా దెబ్బతిన్నాయి. 2 మినిట్స్ కంటే ఎక్కువ దేని మీద ఫోకస్ చేయలేము. రీల్స్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పిల్లలకి కంపల్సరీ న్యూస్ పేపర్ చదివించండి అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం అంటే ఏదో ఎవడు ఏ కప్పు గెలిచాడు, లేకపోతే ఏం చేస్తున్నారు, రాజకీయాలు కదా కొట్టుకొని చేస్తారు, వాళ్ళందరినీ పక్కన పెడితే హ్యూమన్ బ్రెయిన్‌కి లాంగ్ ఫార్మ్ రీడింగ్ అంటే ఒక 20 నిమిషాలు ఒక ఆర్టికల్ మీద స్పెండ్ చేస్తే ఆ డోపమైన్ కావచ్చు అవన్నీ పద్ధతిగా ఉంటాయి. ఈ షార్ట్స్ చూడడం అలవాటయిన తర్వాత పీపుల్ కెనాట్ ఫోకస్. దానివల్ల యాంగ్జైటీ అవ్వచ్చు, ఫ్రస్ట్రేషన్ కొంచెం పెరిగిపోతుంటుంది. ఇప్పుడు శ్రీనాథ్ సార్ ఒక మాట అంటుంటాడు, పాప్‌కార్న్ బ్రెయిన్ అని చెప్పి. టప్ టప్ మనం 2 వెళ్తా మినిట్స్‌లో ఉంటాం. వెళ్తా ఉంటాం. అలా కాకుండా పాప్‌కార్న్ బ్రెయిన్ నుంచి మనం లాంగ్ టర్మ్ ఫోకస్‌కి రావాలి. సో మీకు ఫస్ట్ అసలు పేపర్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే మీ అటెన్షన్ స్పాన్స్ పెరుగుతాయి. దట్ ఈస్ రూల్ నెంబర్ 1. సెకండ్ థింగ్, న్యూస్ పేపర్ మీకు క్యూరియాసిటీని డెవలప్ చేస్తాయి. అంటే దే ఆర్ లైక్ ఏ ఫీడర్ మెకానిజం. అంటే 3 స్టేజెస్: ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్. అవుట్‌పుట్ మనం ఫైనలైజ్ చేసుకున్నాం. అవుట్‌పుట్ ఏంటి? మనం 150 వర్డ్సా, 250 వర్డ్స్ ఆన్సర్, ప్రిలిమ్స్ క్వెషన్ ఆర్ ఇంటర్వ్యూ క్వెషన్, థీమ్స్. ఇది అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఫిక్స్ ఉంది. దాన్ని నేనేం చేయలేను. ఎందుకంటే అది యూపీఎస్సీ డిమాండ్. ఇన్‌పుట్ ఈజ్ మై చాయిస్. నేను ఒక పాడ్‌కాస్ట్ విని నాలెడ్జ్ చేసుకోవచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు. నేను పర్సనల్‌గా డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాసెస్ ఒక 3 ఏళ్ళు చెప్పాను. సో ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. అంటే నేను ప్రిలిమ్స్ రోజు కూడా పొద్దున్న న్యూస్ పేపర్ చదివే బ్యాచ్. అంటే మా జనరేషన్ మొత్తం ఏంటంటే ఇలా చంకలో అలా న్యూస్ పేపర్ ఇలాగా రాజేందర్ నగర్కి వెళ్తే నేను ఒక న్యూస్ పేపర్ గైడ్ కూడా రాశాను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అని చెప్పి. దాంట్లో నేను న్యూస్ పేపర్ని డెడికేట్ చేసి పేపర్ బాయ్స్కి. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి పేపర్ రిలీజ్ చేస్తారనమాట. అంటే నా జనరేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు దే ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ న్యూస్ పేపర్. ఈ రోజు కూడా నా ఫ్రెండ్ కృష్ణతేజ అని ఉంటాడు లండన్లో, అబ్బాయి. హీ వేక్స్ అప్ అండ్ రీడ్స్ హిందూ న్యూస్ పేపర్. మాకు అది ఒక అలవాటు. మేము ఇప్పుడు ఫోన్స్ ఓపెన్ చేసినట్టు మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా చూస్తే ఇంట్లో మీ తాతయ్య వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక అలవాటు ఉండే పొద్దున్న లేవగానే పేపర్ తిప్పాలి, పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది చాలా మంచి హ్యాబిట్ బ్రెయిన్కి.
ఓకే. ఈవెన్ మా డాడీ కూడా ఇప్పటికీ చదువుతూ ఉంటారు సార్ అట్లా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇన్పుట్ న్యూస్ పేపర్, అవుట్పుట్ యూపీఎస్సీ. మధ్యలో మరి ప్రాసెస్ అన్నారు కదా! అక్కడ ప్రాసెస్‌కి మళ్ళీ సింపుల్ ట్రిక్ ఏంటి అంటే లేబులింగ్. ఓకే. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చదివాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియోగ్రఫీ. చదివేటప్పుడే నేను దాన్ని ఎక్కడ వాడుతాను అని మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు మన ఒడిస్సాలోనో ఎక్కడో ఒక అంగన్వాడీ దళిత్ అమ్మాయిని అపాయింట్ చేశారు అని చెప్పి ఆ పిల్లలు రావడం మానేశారు. అంటే ఆ ఊర్లో ఇంకా క్యాస్ట్ అనే ఒక దరిద్రం ఉంది అని మనకు తెలిసింది. నాకు అది గుర్తుంటుంది. ఓహ్! ఇంకొక చోట ఎక్కడో అంగన్వాడీలో ఏఐ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అదే దేశంలో ఒక చోట ఏఐ వాడుతున్నారు. ఒక చోట క్యాస్ట్ ఉంది. అంటే ఏఐ ఈస్ లైక్ అడ్వాన్స్‌మెంట్, క్యాస్ట్ ఈస్ డిగ్రేడేషన్. సో 2 గూడా ఒకేసారి 2026లో ఇండియాలో జరుగుతున్నాయి. నా దేశం అంతా యూనిక్. నాకు ఈ ఆలోచన ఇన్‌పుట్ నుంచొచ్చింది. నేను ఒకరోజు చదివి ఇంకో రోజు చదవలేదనుకోండి. నాకు ఒక ఇన్ఫర్మేషనే తెలుసు. సో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే ఏమవుతుంది అంటే, యూ విల్ లెర్న్ ఎ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. క్యూరియాసిటీ విల్ బి బిల్ట్. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పుడు మన రామ్మోహన్ సార్‌ని తీసుకోండి. నాకు తెలిసి సార్ ఎప్పుడు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదివేవాళ్ళు కాదు. హీ వాస్ ఎ వెరీ అవిడ్ రీడర్ ఆఫ్ న్యూస్ పేపర్. ఆయనకెప్పుడు ప్రిలిమ్స్‌లో 130, 140 వచ్చాయి. ఎందుకు? హీ మేజర్ నోస్ హౌ టు రీడ్ ద అవును సార్. న్యూస్ పేపర్. ఇంటర్ కనెక్షన్ ఎలా చేసుకోవచ్చు? వస్తుంది. మెయిన్స్‌లో ఎగ్జాంపుల్స్ మీకు వద్దన్నా వస్తాయి. బికాజ్ వెన్ ఎవ్రీబడీ ఈస్ రీడింగ్ ఎ ఫిక్స్డ్ మెటీరియల్, ఎవ్రీబడీ ఈస్ రైటింగ్ వాట్ ఎవ్రీబడీ ఎల్స్ ఈస్ రైటింగ్. డిఫరెంట్‌గా కనిపియాలి కదా సార్. నీ ఆర్గానిక్‌నెస్ లేదు. శృతి శర్మని తీసుకోండి. ఆవిడకి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేవాళ్ళు. రోజు న్యూస్ పేపర్ చదివి వాళ్ళు డిస్కస్ చేసుకొని నోట్స్ చేసుకున్నారు. యూ టేక్ ఎనీ గ్రేట్ టాపర్, ఈవెన్ అనుదీప్ దురిశెట్టి సార్ ఉన్నారు. ఆయన బ్లాగ్‌లో రాసుకున్నారు. నేను ఆఫీస్‌కి వెళ్తూ రోజు ఒక 45 మినిట్స్ న్యూస్ పేపర్ చదివేవాడిని. కావాలంటే రాత్రి వచ్చిన తర్వాత వాల్యూ ఎడిషన్ కోసం ఈ మన లా ఎక్సలెన్స్ వెబ్‌సైట్స్, అంటే ఆయన అనలేదు. యూపీఎస్సీ వెబ్‌సైట్స్‌ని వాడుకునేవాళ్ళు అని చెప్పి. అంటే ఏంటి, న్యూస్ పేపర్ అనేది బ్రెడ్ అండ్ బటర్. మీకు ఇప్పుడు సీసాట్ కాంప్రహెన్షన్ రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఎథిక్స్‌లో లాంగ్ కేస్ స్టడీస్ చదవడం అలవాటవుతుంది. ఓకే. అవసరమైతే మనం దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకొని అక్కడ కూడా రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్సేస్‌లో పనికొస్తుంది. వొకాబులరీ బిల్డ్ అవుతుంది. అంటే మీకు డేటా పాయింట్స్ గుర్తుంటాయి. అండ్ చాలామంది నాన్ యూపీఎస్సీ ఫ్యాకల్టీలు ఉంటారు. ఒక ఫేమస్ ఎకానమీ ఫ్యాకల్టీ ఉన్నాడు. ఆయన టెలిగ్రామ్ ఛానెల్‌లో చెప్తుంటాడు, న్యూస్ పేపర్లు చదవకండి అని చెప్పి. నాకు ప్రాబ్లమ్ ఏంటి అంటే, నువ్వు ఎక్స్‌పర్ట్, పిల్లలు కాదు. ఓకే. ఇప్పుడు ఐసీఓఆర్ అన్న టర్మ్ ఉంది. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో అని. నీకు బాగా గుర్తుంది కాబట్టి నువ్వు న్యూస్ పేపర్ చదవద్దు అంటావు. వీడు ఆ న్యూస్ పేపరు సంవత్సరంలో ఒక 15 సార్లు ఆ టర్మ్ వచ్చిందనుకోండి, 16వసారి తెలియకుండా అది రివిజన్ అయిపోతుంది. సో పిల్లలు చదవాలి. ఫ్యాకల్టీలు చదవకపోయినా పర్లేదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను రేషనలైజ్ చేసుకోవాలనుకుంటే, ఒక టాపర్‌లో వాడినో చూపించి వాడు రాయలేదు, అతను ఎప్పుడు న్యూస్ పేపర్ చదవలేదు, అయినా వచ్చింది కదా అంటే వచ్చింది. కానీ రేపు ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత అయినా మీరు చదవాలి. ఇప్పుడు మీ జిల్లాలో ఏం జరుగుతుందో తెలియాలి. ఎగ్జాక్ట్‌లీ. సార్ ఇక్కడే ఇదే ఇంటర్ కనెక్షన్ మాకు క్లాస్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. ఇప్పుడు ఎకానమీ సుధీర్ సార్ చెప్తుంటారు. ఏంటి బాటిల్ నెక్స్ అనే పదం ఉంది అంటారు. ఆ పదాన్ని ఎక్కడ వాడతారని మమ్మల్ని అడిగారన్నమాట బేసిక్‌గా. అందుకని అబ్బా బిజినెస్ పేపర్లు చదువుతుండంటే అప్పుడే అర్థమవుతుంది బాటిల్ నెక్స్ అని. తర్వాత నేను బిజినెస్ లైన్, హిందూ ఆ పేపర్ చూసినప్పుడు డెఫినెట్లీ ఆ పదం లేకుండా మాక్సిమం ఆ వీక్‌లో లేదు సార్ పదం. నేను చూసాను. ఖచ్చితంగా నేను రియల్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ చేసేదాన్ని. కొన్ని పదాలు వద్దన్న వొకాబులరీ వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడాలన్నా కూడా టైం లేదన్నారనుకోండి, డ్యూ టు పాసిటీ ఆఫ్ టైమ్ అంట. ఎగ్జాక్ట్‌లీ సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వొకాబులరీ? న్యూస్ న్యూస్ పేపర్ల పేపర్ నుంచే వచ్చింది. డెఫినెట్లీ సార్. అండ్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్. డెఫినెట్లీ సార్. సార్ ఇంకా అశోక్ నగర్ విషయానికి వస్తే సార్, హౌ అశోక్ నగర్ ఇస్ ఫిట్ ఫర్ యూపీఎస్సీ సార్? మీరు రాజేంద్ర నగర్లో ఉన్నారు, ఢిల్లీలో ఆ అట్మాస్ఫియర్లో ఉన్నారు, ఫ్రమ్ హోల్ ఇండియా నుంచి వస్తారు అక్కడికి. ఇక్కడ మన దగ్గర అయితే తెలుగు వాళ్ళుగా తట్టు కర్ణాటక, కొంతమంది ఒడిస్సా అట్లా వస్తూ ఉంటారు. బట్ అశోక్ నగర్ అనేది ఎంతవరకు ఫిట్ అని మనం చెప్పుకోవచ్చు యూపీఎస్సీకి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో బేసిక్గా నాకు తెలిసినంత వరకు అశోక్ నగర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ వండర్ఫుల్ ర్యాంక్స్. అశోక్ నగర్ ఈజ్ నెక్స్ట్ టు నన్. అయితే అశోక్ నగర్ కావచ్చు, ఇప్పుడు రాజేందర్ నగర్ కావచ్చు. మొన్నే ఇంటర్వ్యూస్ కోసం నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓల్డ్ రాజేందర్ నగర్ సందులన్నీ తిరిగి వస్తే అంటే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మళ్ళీ. నేను చూసిన రాజేందర్ నగర్, ఇప్పుడు ఉన్న రాజేందర్ నగర్ ఒకటి కాదు. చాలా 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 క్వాలిటీ అయితే డిగ్రేడ్ అయిపోయింది అన్నది వాస్తవం. అయితే ఇప్పుడు ప్లేస్‌లో ఏం మారుతుందంటే, ప్లేస్‌లో వ్యక్తులు మారుతారు. ఓకే. వ్యక్తులు మారుతారు. ఇప్పుడు మీరే చూడండి, అశోక్ నగర్‌లో చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కూడా వస్తారు. అయితే పాపం వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు,
వాళ్ళు పక్కన మన స్టేట్ ఎగ్జామ్స్ కూడా రాద్దాము, లేకపోతే ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ కూడా పడితే రాద్దాం అని ఉంటారు. దాన్ని ఢిల్లీలో కొంచెం తక్కువ చూస్తాం. అంటే ఢిల్లీకి రావాలి అంటే ఈ రోజుల్లో మీకు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒక 25,000 జస్ట్ రెంట్‌కి పోతుంది. ఫుడ్ అంతా కలిపి నెలకు ఒక 20, 30,000 క్లైమేట్ దట్టు. వెదర్ బావుండదు. సో, 30,000 పెట్టి నేను ఢిల్లీలో ఉండాలా, అశోక్ నగర్‌లో ఉండాలంటే కళ్ళు మూసుకొని అశోక్ నగర్. సో, అశోక్ నగర్‌కి అక్కడికి నేను గమనించింది ఏంటి అంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి కాంపిటీటివ్ ఎగ్జామ్ సీరియస్‌గా ప్రిపేర్ అవుదామనే వాళ్ళందరూ అశోక్ నగర్‌కొస్తారు. కానీ ఇక్కడ యూపీఎస్‌సి, గ్రూప్స్, అదర్ ఎగ్జామ్స్ అనే రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దేర్ కండిషన్స్. ఫ్యామిలీ కండిషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నిన్నే ఒక అతనొచ్చి చెప్పాడనమాట. రైతు ఫ్యామిలీ, పొలాలు లేవు, ఏం లేవు. తను ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఓన్లీ యూపీఎస్సీ మీదే కూర్చుంటాను 4 ఏళ్ళు అన్నారనుకోండి. అంత ఈజీ కాదు. ఇప్పుడు మన రాము ఉన్నారు. రాము ఎన్ని కష్టాలు పడ్డాడో రాముకి తెలుసు. అండ్ అంత మొండి ధైర్యం ఉండి, ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి, అంత Stubborn. రైట్ ఎకోసిస్టమ్ దొరకడం, దాన్ని నువ్వు నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. సో, అశోక్ నగర్ ఎంత ఫిట్ అంటే, అశోక్ నగర్ ఈజ్ అబ్సల్యూట్‌లీ నెక్స్ట్ టు నన్. కానీ ఏంటంటే, అశోక్ నగర్‌ని మనం దేనికి వాడుకుంటున్నాం? ఇప్పుడు మీరు యూపీఎస్సీకొచ్చారు. దేవుడి దయ వల్ల మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయగలదు. ఇంకో అతని ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు సమ్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ తను ప్రిపేర్ అవుతున్నారు. 1 ఆర్ 2 ఇయర్స్‌లో యూపీఎస్సీ కాలేదనుకోండి, హీ విల్ డెఫినైట్‌లీ బి ఫోర్స్డ్ టు రైట్ అదర్ ఎగ్జామ్స్. కానీ అతన్ని చూసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వగలిగిన వాళ్ళు కూడా డ్రిఫ్ట్ అవ్వకూడదు. ఆయన పర్పస్ వేరు, మన పర్పస్ వేరు. వేరు, పరిస్థితులు వేరు. పర్పస్ ఒక్కటే అనుకున్నా కూడా సిట్యుయేషన్ అండ్ దట్ ఈస్ ఎ వెరీ గ్రౌండ్ రియాలిటీ కదా! చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. పేరెంట్స్ సపోర్ట్ చేయలేరు. అండ్ అంత తొందరగా అవ్వదు. దాంట్లో మళ్ళీ డే 1 నుంచి రైట్ ఓరియంటేషన్ లేదనుకోండి, మీకు తెలిసిన స్టోరీనే. ఫస్ట్ 2 అటెంప్ట్స్‌లో మనకు అవగాహన తక్కువ ఉంటుంది. మనకు అవగాహన వచ్చే టైంకి ఇవన్నీ మనకి తోడైతాయి. మారిపోతాయి. ఇప్పుడు సృజన గారిని తీసుకోండి, లేకపోతే చైతన్య రెడ్డి అని ఒక స్టూడెంట్ ఉంటారు నాకు. ఐపీఎస్ అనమాట. ఆవిడ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్. వీళ్ళందరినీ చూస్తే 4th, 5th అటెంప్ట్ అంటే బై గాడ్స్ గ్రేస్ దేర్ వాస్ సమ్ సపోర్ట్. ఇంట్లో వాళ్ళు కావచ్చు, పరిస్థితులు కావచ్చు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళకే పరిస్థితులు అంటే ఒకవేళ వేరే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింటే పేరెంట్స్ అంత సపోర్ట్ చేసిండే వాళ్ళ, అన్నీళ్ళు సపోర్ట్ చేసిండే వాళ్ళ అన్నారనుకోండి, ఆన్సర్ మొత్తం మారిపోతుంది. సో, ప్లేస్ కంటే పరిస్థితులు చాలా డామినేటింగ్‌గా ఉంటాయి అన్నది నా అండర్‌స్టాండింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మేము కొత్తగా ఒక 1 ఇయర్‌లోనే ఉన్నాం కాబట్టి ఇంకా మేము మా వాళ్ళు ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఓకే అవుతుంది అనే ప్రెషర్ ఏమి ఉండదు బేసిక్గా. ఇంకొక 1-2 ఇయర్స్ దాటి మేము కూడా ఇక్కడే ఉండే ఏంటి పరిస్థితి ఏంటి అవుతుందా కాదా అని మాకు కూడా ఆ సిచ్యువేషన్ తీసుకొస్తారు సార్ అట్లా. సో అటువంటి వాటిని కూడా మన వాళ్ళు వాటిని మనం ముందుకు తీసుకెళ్ళి వాటిని బయటకు వచ్చి మన వాళ్ళు ఇంకా ఫార్వర్డ్ అవుతూ సో, ఉన్నారు. ఇప్పుడు రాంబాబు సార్ ఎవరైతే ఉన్నారో మన డైరెక్టర్ సార్, ఆయన ఆలోచన కూడా ఇదే. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ 2 ఇయర్స్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే స్టూడెంట్ సీరియస్ అవుతారో ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ ఆగిపోతుంది. దట్ ఈస్ వేర్ ద బ్రిలియంట్ ఐడియా ఆఫ్ నెక్కంటి కోర్ బ్యాచ్ హ్యాస్ కమ్ ఇన్. మీరు ఆ రోజు నెక్కంటి ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి మనకు ఇప్పుడు 5th ఫ్లోర్‌లో కోర్ బ్యాచ్ ఉంటుంది. ఆ కోర్ బ్యాచ్ ఎందుకు స్టార్ట్ చేశారంటే దాని సదుద్దేశమే ఈ ఈ ఇలాంటి అంటే ఇప్పుడు సెకండ్, థర్డ్ అటెంప్ట్‌లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకు ఊపొచ్చింది. అంటే పిల్లలకు అవేర్‌నెస్ వచ్చే టైంలో పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్స్ ఆగిపోతాయి. నేను ఒక మాట కూడా విన్నాను సార్, ఒక్కొక్క పర్సన్కి 80-90K ఖర్చు చేస్తున్నారు అనే కాన్సెప్ట్. సో, అంటే అక్కడ వాళ్ళకేంటి అంటే అండి, రాంబాబు సార్ అర్థం చేసుకున్నది ఈవెన్ మన కర్ణాటక టాపర్స్ చాలా మందితో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు బెంగుళూరులో అదే మాట అన్నారు. సార్ చేతిలో ఒక 4th అటెంప్ట్ వచ్చేసింది. చేతిలో ఉద్యోగం లేదు. ఇంట్లో డబ్బులు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. టెస్ట్ సీరీస్ ఏమో చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అలాంటి టైంలో ఒకళ్ళు వచ్చి సపోర్ట్ ఇస్తే దట్ ఈస్ ప్రైస్‌లెస్. సో, కానీ అక్కడ కూడా ఏంటి ఈవెన్ ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నువ్వు సిన్సియర్ క్యాండిడేట్ అయ్యుండాలి. మీరు 2 ఏళ్ళు తిరిగేశారు, టైమ్ పాస్ చేశారు. కానీ ఇంకా పూర్తిగా అట్‌లీస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్‌గా లేవనుకోండి, ఎవరు ఏం చేయలేరు. కానీ గివెన్ దట్ యూ ఆర్ ఎ సీరియస్ యాస్పిరెంట్. ఇప్పుడు రాము ఉన్నాడు. రాముకి ఈరోజు ర్యాంక్ వచ్చిందని పక్కన పెడితే రాము హాస్ ఆల్వేస్ బీన్ ఏ కోర్ బ్యాచ్ టాపర్. ప్రిలిమ్స్ రాస్తే 120, 130 వస్తాయి అతనికి. అంటే నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టే సిస్టమ్ కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో, ఆ విషయంలో ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నోవేషన్స్ ఇన్ అశోక్ నగర్ వాస్ కోర్ బ్యాచ్. అంటే అదేదో ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఐ జెన్యూన్‌లీ ఫెల్ట్ ద డిఫరెన్స్. ఎందుకంటే థర్డ్ అటెంప్ట్‌లో, 4th అటెంప్ట్‌లో ఐ హావ్ సీన్ పీపుల్ స్ట్రగుల్. ఇంట్లో అడగాలంటే మనకే గిల్ట్, సిగ్గొస్తుంది.
సో అలాంటి పరిస్థితుల్లో మనకు ఒకళ్ళు సపోర్ట్ చేయడం ఈజ్ వండర్ఫుల్. నేను కూడా డెఫినెట్లీ దాంట్లో పార్ట్ అవుతా సార్, డెఫినెట్లీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఇప్పుడు మన ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఫస్ట్ డే నేను 1 year క్రితం వచ్చాను కదా అక్కడికి. 1 year క్రితం వచ్చినప్పుడు నుంచి ర్యాంక్ కొట్టి ఇంటికి వెళ్ళి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేకపోతే ఆ పేపర్ అనేది మనకి ఇంటికి వచ్చేంత వరకు ఆ టైం 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు ఎన్నో. బట్ ఆ యొక్క మోటివేషన్ కానీ ఆ యొక్క కన్సిస్టెన్సీని మన పర్పస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే అసలు దానికి ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? వెరీ గుడ్ అండి. 2 things ఇక్కడ. ఒకటి ఏంటంటే ద బిగ్గెస్ట్ అడిక్షన్ ఇన్ యూపీఎస్సీ ఇస్ రైటింగ్ మెయిన్స్. అంటే ఎలా చెప్పాలో తెలీదు. ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, చెయ్యని వాడికి చెప్పిన అర్థం కాదు. ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ జేమ్స్ క్లియర్ని పట్టుకొద్దాం. ప్రిలిమ్స్ ఫస్ట్ మీ 1 year అన్నారు చూసారా, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీ ఫస్ట్ ప్రిలిమ్స్ వరకు మీకు మోటివేషన్ అనేది ఒక మెంటార్ త్రూనే వస్తుంది. ఒకళ్ళు తంతూనో తిడుతూనో ఉంటేనే మనం దారిలో ఉంటాం, లేకపోతే డ్రిఫ్ట్ అయిపోతాం. అన్లెస్ యు ఆర్ హెవీలీ మోటివేటెడ్, అది చాలా రేర్ కేస్. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసే వరకు ఒక గురువు, ఒక మెంటార్ సహాయం తీసుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి పద్ధతిగా ఫాలో అయ్యారనుకోండి, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి కీలు చెక్ చేసుకొని నాది ప్రిలిమ్స్ అయిపోతుంది అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ రోజు నుంచి యూ విల్ బి లైక్ ఏ రాకెట్ ఆన్ ఫైర్. కింద మంటుంటే ఎగురుతాం. ఆ కిక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు. దట్ ఈస్ ప్రైస్లెస్. అన్ఫార్చునేట్గా ఆ కిక్ చాలా తక్కువ మంది చూస్తారు. చూసినాడు అందుకే వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటాడు 4 attempts అయినా 5 attempts అయినా. ఎందుకంటే అది ఇచ్చే సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, అది బ్రేక్ చేసే గ్లాస్ సీలింగ్స్ కావచ్చు, మన మీద మన కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇంకా ఏ మోటివేషన్తో రాదు. సో యూపీఎస్సీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రథమ ధర్మం ఏంటి అంటే ప్రిలిమ్స్ వరకు ఒక గైడెడ్ పాత్ తీసుకొని ప్రిలిమ్స్ తర్వాత సెల్ఫ్ మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు చూడండి, సీనియర్స్ వోంట్ స్ట్రగుల్ మచ్ ఫర్ మోటివేషన్, వాళ్ళకి వస్తుంది. కానీ 2 attempts 3 attempts ప్రిలిమ్స్ కాని వాళ్ళు పాపం వాళ్ళకి ఎంత చెప్పినా సపోర్ట్ రాదు. అంటే ఫస్ట్ బిగిన్ ప్రిలిమ్స్తో మనకు కొంచెం ఒక పాజిటివ్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత స్మాల్ విన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక అబ్బాయి టెస్టులు రాయడం మొదలుపెట్టాడు, 70 వస్తున్నాయి, 80 వస్తున్నాయి, 90 వస్తున్నాయి. అంటే మెల్లగా చిన్న చిన్న గెలుపులు చూస్తున్నాడు. మొన్న ఫస్ట్ టైం అతనికి 100 వచ్చాయి. మన పీసీఎం స్టూడెంట్ అనమాట. వచ్చి చాలా హ్యాపీగా సార్ నాకు 100 వచ్చాయని చెప్పాడు. అంటే ఆ స్మాల్ విన్స్ అంటే నేను రైట్ డైరెక్షన్లో ఉన్నాను అని మీకు ఒక చిన్న చిన్న ఆనందాలు రావాలి. సో ప్రిలిమ్స్ అయ్యే వరకు ఆ స్మాల్ విన్స్ రావాలి. ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు ఆ స్మాల్ విన్స్ కనిపిస్తాయి. అంటే ఎథిక్స్ అవ్వలేదు, అయ్యింది, ఎథిక్స్ రాశాను, ఫస్ట్ టెస్ట్లో 90 వచ్చాయి, నెక్స్ట్ టెస్ట్లో 110 వచ్చాయి. అంటే ఆ గెలుపు మార్గంలో వెళ్తున్నాను. చిన్న చిన్న రైట్ డైరెక్షన్, నాకు చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనేవి నాకు వస్తున్నాయి అనే కాన్సెప్ట్ ఉన్నాము. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది మనకు బిల్డ్ అవుతుంది, మంచి మోటివేషన్ అనేది ఉంటుంది అండ్ మెయింటైన్ అవుతుంది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ రామనే తీసుకున్నారనుకోండి, మెయిన్స్ రాశారు, లాస్ట్ టైం అవ్వలేదు, బట్ ఒక ప్రోగ్రెస్, నేను ఒక అడుగు ముందుకు వేసాను, ఈసారి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ముందుకి సర్వీస్ కూడా వచ్చింది. అంటే నీకు ఒక గెలుపు కనిపించాలి. గెలుపు కనిపించినంత వరకు ఏంటంటే చీకట్లో గాఢాంధకారంగా ఉండిపోయినట్టు ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎవరికైతే అవ్వదో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ డార్క్నెస్లో ఉంటారు. అందుకు వాళ్ళకి మోటివేషన్ రాదు, ఎందుకు చదవాలి అంటే పర్పస్ ఏంటి అని చెప్పి. అదే ఇప్పుడు ఒక మెంటార్ దగ్గరకు వచ్చారనుకోండి, అది ఈ వీక్లో ఇంత నుంచి ఇంతవరకు టార్గెట్ చదవాలి అన్నాడు అనుకోండి, అరే సార్ తిడతాడు అన్న భయంతోనన్నా వాడికి మోటివేషన్ వస్తుంది. ఆ వారం అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ చెప్తుంటే వినిండొచ్చు, రాత్రి పడుకునేటప్పుడు ఫుల్ ఊపి వస్తుంది అనమాట. అరే ఈరోజు ఒక 12 గంటలు చదివింటే బాగుండు, రేపైనా చదివేస్తాను గిల్ట్ ఉంటుంది. పడుకుంటాం, పొద్దున్న లేచి మళ్ళీ అటే వెళ్తాము, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు వస్తుంది, సేమ్ రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక రోజు 8 hours టార్గెట్ పెట్టుకొని ఆ రోజు 8 hours టార్గెట్ పెట్టి పడుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ రోజు అతనికి అలారం లేకపోయినా లేస్తాడు. ఎందుకు? నిన్న సక్సెస్ అది డ్రైవ్ చేస్తుంది మనకు ముందుకి. మీ బ్రెయిన్కి ఎప్పుడు తెలుసు స్మాల్ విన్స్ అంటే ఏంటి అని చెప్పి. మనలో మనకు తెలుస్తుంది ఒక సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఫస్ట్ టైం 8 గంటలు చదివాను, దట్స్ అన్ అచీవ్మెంట్. యూ రివార్డ్ యువర్ సెల్ఫ్. పొమోడోరో టెక్నిక్ సంథింగ్ ఇట్లా అంటుంటారు కదా. పొమోడోరో టెక్నిక్స్ అంటే అవన్నీ ఏంటంటే టైం బ్లాకింగ్ మెథడ్స్ అన్నమాట. పొమోడోరో కావచ్చు, మూమెంట్ టైం బ్లాక్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే కూర్చోబెట్టడానికి. కానీ పడుకునేటప్పుడు మన మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, ఈరోజు ఒక ప్రొడక్టివ్ డే. నేను క్లాసులో కూడా జోక్ చేస్తూ చెప్తాను కదా, బాగా చదివాను. ఆ మూడిట్లో చాలా తేడా ఉంది.
సో అది అంటే ఆ స్మాల్ విన్స్ రావాలి. ఇది వచ్చింది అనుకోండి 1-2 ఇయర్స్‌లో అయిపోతుంది ఎగ్జామ్. కానీ డే 1 నుంచి స్మాల్ విన్స్ కనిపియవు. 2 మనల్ని మనం నమ్మం. నిజంగానా? అయితదా? నాకు 80 వస్తే సరిపోతదా? 100 వస్తే చాలా? అవును సార్. మనం ఎప్పుడు అన్సర్టైన్ బ్యాగ్ ఎగ్జామ్. వేసుకుంటూ ఉంటాం. అన్సర్టెనిటీ కదా! మీ గురించి మీకు తెలియకపోవచ్చు. కానీ ఒక మెంటార్ అనే వ్యక్తి ఎప్పుడూ చూసి చెప్తారు. బాబు నువ్వు రైట్ డైరెక్షన్‌లో ఉన్నావు, లేవు. ఆహ్, ఒకసారి ఒక స్టూడెంట్ వచ్చారు. 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ప్రిపరేషన్ అయ్యి వచ్చారనమాట. నేను చెప్పాను, "నీకు 'లక్ష్మీకాంత్‌లో' అసలు ఎన్ని చాప్టర్‌లు ఉన్నాయో తెలుసా?" అంటే, "తెలీదు" అనేది. బేసిక్ రూల్స్ తెలియాలి. లేదా యాంటీ డిఫెక్షన్‌లా చాలా సార్లు వినుంటావు కదా! అంటే, "తెలుసు." "ఏం తెలుసు?" అంటే, "మూడో అటెంప్ట్‌కి నీకు ఏబీసీడీలు రావు అంటే, నీకు స్మాల్ విన్స్ లేవు." కానీ ఒక మెంటార్ ముందు కూర్చున్నప్పుడు అంటే నేను రూత్‌లెస్‌గా చెప్తానండి. యూపీఎస్సీ ఈస్ ఎ రూత్‌లెస్ ఎగ్జామ్. ఎమోషన్స్‌కి స్కోప్ ఉండదు. ఓకే. నేను తిట్టేది హార్ష్ అనిపియచ్చు చాలా మందికి. కానీ యూపీఎస్సీ కొట్టే దెబ్బ మళ్ళీ వాడు పడితే లేవలేడు. దట్ టూ ఈ యొక్క ఏజ్ ఆ! ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్‌లో కావచ్చు, జీవితాంతం రిగ్రెట్ ఉంటుంది. ఇప్పటికి కూడా నేను చాలామంది నా పీర్స్ వింటాను కదా! వాళ్ళ పేరెంట్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి రాక అంటే వాళ్ళ జీవితాంతం రిగ్రెట్ అవుతూ కనీసం వాళ్ళ పిల్లలనన్నా చేద్దాం అనుకుంటారు. అంటే ఒక ఒక దేశానికి సేవ చేయడం, లేకపోతే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అన్నది చాలా మంది కల. నా నా ఫ్రెండ్ ఒకాయన ఉండేవాడు శ్రీనివాస్ అని చెప్పి. ఆయనకు రాలేదు. వాళ్ళ అమ్మాయి స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి అమ్మాయికి క్విజ్ కాంపిటీషన్‌లు అంటే ఆ అమ్మాయిని ఎలా అయినా ఐఏఎస్ చేయాలని ఆయన కల. అంటే అలాంటి ప్యాషన్ ఉన్న ఎగ్జామ్ ఇది. సో, చేతిలో అవకాశం ఉన్నప్పుడు నేను దాన్ని పోగొట్టుకొని తర్వాత రిగ్రెట్ అవ్వడం పాయింట్‌లెస్ కదా! సో, అందుకు స్మాల్ విన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు నా నా మొత్తం యూపీఎస్సీలో ఏమన్నా అర్థమైంది అంటే అదే. నేను అదే పదం వాడుతూ ఉంటాను. డెస్పరేషన్ ఈస్ ద కరెన్సీ ఫర్ యూపీఎస్సీ. తపన. తప్పకుండా ఉండాలి. అది తెలుసుకోవాలని కోరుకుండాలి. తపన ఉండాలి. తపించాలనమాట. అంటే డెస్పరేషన్ రావాలి. కానీ అన్‌ఫార్చునేట్‌గా డెస్పరేషన్ మెయిన్స్ హాల్‌లో కూర్చునేంత వరకు రాదు. అక్కడికెళ్తేనే కదా! అదొక హాట్ సీట్ అయిపోతుంది సార్. కానీ ఎగ్జామ్ హాల్‌లో నమ్మండి ఒక్కసారి కూర్చున్న తర్వాత హాట్ సీట్‌లో ఎలాంటి ఎక్కడెక్కడి నుంచి మీ బుర్ర పొరల్లోంచి నాలెడ్జ్ వస్తుంది. అక్కడెక్కడో విన్న టీ డిస్కషను, అప్పుడెప్పుడో సార్ విన్నది మాట్లాడింది అవన్నీ గుర్తొచ్చి రాస్తాడు. ఆ కిక్ అన్నది వాడికి అప్పుడు అర్థమవుతది. అంటే ఒక సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ అంటారు రాంబాబు సార్. అంటే నేను చాలా దగ్గరకొచ్చాను కొట్టొచ్చు అని చెప్పి. ప్లస్ ఎప్పుడైతే రూమ్‌మేట్స్ సర్విస్ కొడతారో అంటే మన చుట్టుపక్కల వాళ్ళకొక సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ వస్తుంది. అంటే సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ అంటే ఏంటంటే అండి, నాతో పాటు కూర్చొని తిన్నవాడు, లేకపోతే నాతో పాటు చదువుకున్నవాడు కొట్టాడు అంటే వాడికెంత బుర్రుందో నాకు అంతే ఉంది. నేను గూడా చేసేయగలను అని నువ్వు నమ్మడం మొదలుపెడతావు. ఇది నేను కొన్ని వందల సార్లు చూసాను యూపీఎస్సీలో. ఎప్పుడు రూమ్‌మేట్స్ క్లియర్ చేయడం, ఫ్రెండ్స్ క్లియర్ చేయడం, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ క్లియర్ చేయడం, వాళ్ళ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు క్రియేట్ చేయడం. ఇప్పుడు ఉమాహారతి గారు వాళ్ళున్నారు. ఉమాహారతి, పవన్ దత్త ఇప్పుడు ఆహ్, నిన్న నేను 'రామోహన్' స్టోరీ కూడా చూసాను సార్. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చైతన్య, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా చూస్తే అది ఎగ్జాక్ట్‌లీ. లైక్ మంచి ఎగ్జాక్ట్‌లీ. మోటివేషన్ అనిపించింది. వాళ్ళందరూ రూమ్‌మేట్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఉమాహారతి గారు, పవన్ దత్త, ఆహ్, జయసింహారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పీర్ గ్రూప్. అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. అక్షయ్ అని చెప్పి. ఆ గ్రూప్‌లో అట్‌లీస్ట్ ముగ్గురు నాకు తెలిసి ఐఏఎస్ కొట్టారు. ఒకళ్ళు ఫారిన్ సర్వీస్ కొట్టారు. అంటే ఏంటి నాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొడుతున్నారు. నేను కొట్టేయగలను. ఆ ధైర్యం వచ్చేస్తుంది అండ్ యూ విల్ గెట్ ఇంటు ద సిస్టమ్. కానీ ఆ సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ లేదు. ఆ స్మాల్ విన్స్ లేవు. నేను ఎటెళ్తున్నానో తెలీదు. నీకు హోప్ ఎక్కడి నుంచొస్తుంది? అట్మాస్ఫియర్ కూడా డిసైడ్ చేస్తుంది మనకి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మీరు అడిగిన దానికి మోటివేషన్ ఎక్కడి నుంచొస్తుందంటే, ప్రిలిమ్స్ అవ్వనంత వరకు మోటివేషన్ మీకు రాదు. టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ మెంటర్ అండ్ ఫాలో ఎ సిస్టమ్. ఎవరైనా అవ్వచ్చు అది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఆర్ వేర్. కానీ ఒకళ్ళుండాలి. మిమ్మల్ని తంతూ, కొడుతూ, తిడుతూ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఒక్కసారి లైన్ దాటేసారనుకోండి, మెయిన్స్ అప్పుడు వద్దన్నా వాళ్ళే చదువుతారు. అవును. ఆ ఆ మోటివేషన్ అట్మాస్ఫియర్ వస్తుంది. మనకి క్రియేట్ అయిద్ది. దట్ ఆ వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతది. వస్తుంది. ఒకసారి మెయిన్స్ మార్కులు చూసుకున్న తర్వాత కసి, పగ డబుల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు. సో, దట్ ఎక్కడెక్కడ ఈస్ మిస్టేక్స్ అయినాయి కూడా మనకు అర్థమవుతది. సమ్‌వాట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం గెయిన్ చేస్తాం కదా సార్. వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఇంకా సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ వస్తుంది. ఓకే సార్. సో, లైక్ ఇప్పుడు ఒక చిన్న అంటూ ఉంటారు కదా సార్, లైక్ దేవుడి దగ్గర, తర్వాత డాక్టర్ దగ్గర, మెంటర్ దగ్గర ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. ఆడినా కూడా తెలిసిపోతది. సో, మీ యొక్క ఇన్నేళ్ల మెంటర్‌షిప్ ఎక్స్‌పీరియన్సెస్‌లో సో, అసలు ఇప్పటివరకు చెప్పారు ఒక స్టూడెంట్‌కి మెంటర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనేది. సో, ఒక స్టూడెంట్‌కి ఈ యొక్క మెంటర్‌షిప్ అనేది యాజ్ ఎ పేరెంటియల్ సిట్యుయేషన్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సంథింగ్ ఒక డాక్టర్ వల్ల సంథింగ్ ఒక సో, అట్లా ఒక పేరెంట్ అనేవాళ్ళు ఒక యూపీఎస్సీ జర్నీలో బిగిన్ చేసినప్పుడు కంటే కూడా చిన్నప్పటి నుంచి
వాళ్ళు ఒక మెంటర్‌గా ఒక వాళ్ళ యొక్క పర్సన్ వాళ్ళ యొక్క కూతురు కావచ్చు, తర్వాత కొడుకు కావచ్చు ఎలా ఉంటే ఈ యొక్క యూపీఎస్సీకి సెట్ అవుతారు. పేరెన్షియల్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? ఒక మెంటర్‌గా. అసలు ఎక్సలెంట్ క్వెషన్ ఆదిత్య. అంటే పేరెంట్స్‌కి అయితే నేను 100% చెప్తాను. ఫస్ట్ మార్కెట్‌లో ఉన్న పాత చింతకాయ పచ్చళ్ళు అలవాట్లన్నీ మానుకోండి. ఓకే. దయచేసి మీ పిల్లలు ఆడుకుంటా అంటే ఆడుకోనివ్వండి. ఓకే. ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్. నేను మళ్ళీ సైన్స్ బేస్డే చెప్తున్నాను. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెంటల్ ప్రొడక్టివిటీ. ఎగ్జాక్ట్‌లీ. ఫిజికల్ యాక్టివిటీని లేనిది చంపేసి ఇళ్ళల్లో బంధించి కూర్చొని నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే 16 గంటలు చదవాలంట. అలాంటి నాకు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ 16 గంటలు చెప్పిన వాళ్ళు నాకు చేయండి. నేను మాట్లాడతాను. ఆ 16 గంటలు చదివి ఎవరయ్యారో. 16 గంటలు చదవచ్చేమో ఎప్పుడు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మధ్యలో. పిల్లల్ని నలిపేయకండి. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటి అంటే ఆహ్, ఎంకరేజ్ క్యూరియాసిటీ. అవును సార్. లెట్ దెమ్ బి క్యూరియస్. వాళ్ళు ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారంటే అడగనివ్వండి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎన్ని తెలుసుకుంటానంటే తెలుసుకోనివ్వండి. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటా అంటే నేర్చుకోనివ్వండి. జ్యూస్ ఇజ్రాయెల్‌లో జ్యూస్ ఉంటారు. ఇప్పుడు లేకపోతే అబ్దుల్ కలాం గారు కావచ్చు, లేకపోతే మన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు అదే ఎవరినైనా ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోండి. దే ఆర్ ఆల్ గ్రేట్ మ్యూజిషియన్స్ ఆల్సో. దే ప్లే మ్యూజిక్. బ్రెయిన్ డెవలప్‌మెంట్ అన్నది ఈ స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వల్ల బాగా ఉంటుంది. సో, పిల్లల్ని ఆడుకోనివ్వాలి. స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్పించాలి. ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగా, మెడిటేషన్ ఉండాలి. అండ్ ఎప్పుడూ కూడా చదువు బ్రేక్స్‌లో ఉండాలి. ఇప్పుడు మామూలుగా మన ఇళ్లల్లో కండిషన్ ఏముంటుంది? చదువుకో, తర్వాత వీడియో గేమ్ ఆడుకో. కానీ సైన్స్ ఏం చెప్తుంది తెలుసా? వీడియో గేమ్ ఆడితే ఫస్ట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో గేమ్ ఆడిన తర్వాత చదివితే యాక్చువల్‌గా చదువుతారు పిల్లలు. సైన్స్ అన్నదాన్ని చుట్టుపక్కలకు గూడా ఎళ్ళకుండా మా అప్పట్లో తాతయ్య వాళ్ళు చెప్పారు. కూర్చొని బట్టి కొట్టాలి, రోట్ లెర్నింగ్, పొద్దున్న లేవంగానే చదవాలి అప్పుడే అవుతావు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ టుడేస్ వరల్డ్. అండ్ దట్ ఈస్ వై స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ వెరీ ఫ్రాజైల్. వాడు అటు ఇటు కాకుండా అంటే మెంటల్‌గాను స్ట్రాంగ్ ఉండట్లేదు. అటు అకాడమిక్‌గానే స్ట్రాంగ్ ఉండట్లేదు. అండ్ దే ఆర్ మోర్ లైక్ ఏ కేజ్డ్ ప్యారట్స్. ఒక సిస్టమ్‌లోకేసి రుబ్బేస్తే రాదండి. యూపీఎస్సీలో రావాలి అని మీ పిల్లలు అనుకుంటూ ఉంటే ఇప్పుడు చాలా మంది మనం చూడొచ్చు సార్ ఇక్కడ లైక్ పేరెంట్స్ ప్రెషర్ వల్లే ఉండేవాళ్ళు ఉంటారు. హ్మ్. ఇప్పుడు రోజు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి అరే చదువుతున్నా అంటే వీళ్ళు పైన రూమ్‌లో పండుకున్నా కూడా చదువుతున్నా అని అబద్ధం ఆడతారు. అదే ఒక పర్సన్‌కి వాడికి ఇన్‌బిల్ట్‌గా ఆ కన్సిస్టెన్సీ, ఆ మోటివేషన్ ఉంటే ఏ పేరెంట్ అడగాల్సిన పని లేదనేది నా ఒపీనియన్ సార్. అంటే పేరెంట్స్ అంటే ఒకటండి. వి షుడ్ నాట్ బి టూ హార్ష్ ఆన్ పేరెంట్స్ కూడా. ఎందుకంటే దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ జనరేషన్. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళేమనుకుంటారు, నాకు తెలిసి చాలామంది యూపీఎస్సీకి వచ్చే వాళ్ళ పిల్లల పేరెంట్స్ టీచర్స్ ఉంటారు. ఓకే. సో, టీచర్స్ ఎలా ఉంటారు అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఇన్ని గంటలు నువ్వు చదవాలి. మా పరువు పోతుంది. ఇలాంటి కొన్ని స్టీరియోటైప్స్ పెట్టుకొనొస్తారు. అంటే దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దేర్ ఓన్ జనరేషన్. వాళ్ళ సోషలైజేషన్‌లో వాళ్ళు విక్టిమ్స్. సో, వాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు ఈ సైన్స్ బేస్డ్ డేటా చూపిచ్చి, అమ్మ ఇలా చదివిపిస్తే మీ పిల్లలు ఇంకా చదువుతారు. మ్యాథ్స్ అనేది ఒక బట్టి కొట్టాల్సింది కాదు. మ్యాథ్స్ అనేది ఒక అప్లికేషన్. క్యూరియాసిటీ, ఆ ఫోబియాస్ తీసేయాలి. ఇలా గ్రూమింగ్ అగైన్ ఆహ్, అలా గ్రూమింగ్ చేసుకున్నారనుకోండి పిల్లల్ని, క్యూరియాసిటీ నేర్పిచ్చి, ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ చేసి, బ్రెయిన్ డెవలప్‌మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ బావుంటాయి. మీ ఇంటి నిండా బుక్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెస్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి. పిల్లాడు వద్దన్నా ఏదర్ బుక్ అన్నా, చెస్ అన్నా పట్టుకుంటాడు. మీరు ఇంట్లో కూర్చొని కార్తీక దీపం చూసుకుంటూ వాడిని ఐఏఎస్ అవ్వాలంటే ఇదంటే అవ్వదు. అవ్వదు. అట్లని చెప్పి నేను సినిమాలు చూడొద్దన్ను. సండే సినిమాలు చూడొచ్చు. కానీ మిగతా రోజుల్లో నువ్వు వాడికి ఏం క్యూరియాసిటీ నేర్పిస్తున్నావు? ఎంతసేపు చదువు. నోబడీ టెల్స్ వై టు రీడ్. ఎవ్రీబడీ టెల్స్ టు రీడ్. కంపల్సరీ ఎందుకు చదవాలి చదవాలి? అంటారు. అండ్ నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అనన్య రెడ్డి గారున్నారు. లేకపోతే టీనా డాబీ ఉంది. టీనా డాబీ రీడ్స్ నావెల్స్ లైక్ ఎనీథింగ్. ఓకే. హర్ ఫేవరెట్ ఆథర్ ఈస్ జేన్ ఆస్టెన్. అండ్ ఎంతమంది పేరెంట్స్‌కి అసలు జేన్ ఆస్టెన్ తెలుసు? ఎందుకు చదవాలి? లేకపోతే ఇప్పుడు అనన్య రెడ్డి ఉన్నారు. ఆవిడ చాలా చిన్న ఏజ్‌లో ఐఏఎస్ కొట్టింది. థర్డ్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్. హర్ హాబీ ఈస్ టు రీడ్ డాన్ బ్రౌన్ నావెల్స్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. టేక్ అనుదీప్. హీ యూజ్డ్ టు రీడ్ హోమో డ్యూస్, యువల్ నోవా హరారి నావెల్స్ చదివేవాళ్ళు. అండ్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఈస్ ఇరా సింఘాల్ 2015 ఆల్ ఇండియా ర్యాంక్ 1. దో షీ ఈస్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్. ఆవిడ కొన్ని వందల టీవీ డాక్యుమెంటరీస్, కొన్ని వందల నావెల్స్ చదివానంటారు. ఏమవుతుంది మీరు ఇవన్నీ ఎక్స్‌పోజ్ అవుతాయి అంటే, మీ పరిపక్వత అంటే మీ మెంటల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. పక్కన వాడి పొజిషన్‌లో ఉండి ఆలోచించడం, సమాజంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, కొత్త విషయాల మీద అవగాహన ఉండడం న్యాచురల్‌గా వస్తుంది. ఆ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు యూపీఎస్సీ కాంకర్ చేయడం చాలా ఈజీ. అసలు ఎంతసేపు బుక్‌లో ఉన్నదే చదవాలి. ఈ యూపీఎస్సీలో బుక్‌లో ఎప్పుడు డైరెక్ట్‌గా అడగడు. ఇట్ ఈస్ ఆల్వేస్
అప్లికేషన్ ఓరియంటెడ్. విక్రమ్ గేర్వాల్ని చాలామంది కోట్ చేస్తారు. హీ గాట్ 161 సంథింగ్ ఇన్ ఎస్సే. హీ ఈజ్ ఎ వొరేషియస్ రీడర్. నాకు తెలిసి యూపీఎస్సీలో చాలా మంచి మంచి ర్యాంక్స్ వచ్చి, మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు చాలామంది వొరేషియస్ రీడర్స్. మరి మిగతా వాళ్ళకి ర్యాంకులు రాలేదంటే, వాళ్ళని గూడా నేను చూపిస్తాను. కానీ ఒక్కొక్కతను 5థ్ అటెంప్ట్, 6థ్ అటెంప్ట్, 7థ్ అటెంప్ట్‌లో సర్వీసులు కొట్టిన వాళ్ళున్నారు. అసలు 5థ్, 6థ్, 7థ్ అటెంప్ట్ అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా నాకు అర్థం కాదు. అంటే అది లక్ అనొచ్చా? లేకపోతే మొండితనం అనొచ్చా? కానీ నిజంగా అంత పెయిన్ గో త్రూ అవ్వాలంటే అవసరం లేదు. ఓకే. సో, నా ప్రకారం అయితే పేరెంట్స్ ఎవరైతే ఒకవేళ ఈ పాడ్‌కాస్ట్ వింటూ ఉంటే, మీ పిల్లల్ని ఐఏఎస్‌లు చేయాలి అనుకుంటుంటే, నా నా కోరిక మీతో ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు అప్‌డేట్ అవ్వండి. అసలు చదువు ఎలా మారుతుంది? చదువు సిస్టమ్స్ ఎలా ఉన్నాయి? యాక్టివ్ రీకాల్ అంటే ఏంటి? లేకపోతే బట్టి కొట్టడానికి యాక్టివ్ రీకాల్‌కి తేడా ఏంటి? బుక్కులు చదివితే ఎలాంటి బుక్కులు చదివిపించాలి? వాళ్ళకు క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. రాదర్ దెన్ రోట్ లెర్నింగ్, డెవలప్ దెమ్ క్యూరియాసిటీ. ఆటోమేటిక్‌గా వాళ్ళు చాలా మంచి ఆఫీసర్స్ అవుతారు. అండ్ చాలా మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ అవుతారు. అండ్ ఐఏఎస్ అవ్వడం ఒకటి, ఐఏఎస్ అయిన తర్వాత ఫీల్డ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండడం ఒకటి. సో, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీ పిల్లలకు అర్థం అవ్వాలి అంటే వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. వాళ్ళని మీరు ఇంట్లో బాగా ప్రెస్ చేసి, ప్రెషరైజ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సార్ అట్లే ఇక్కడ మనకి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటారు కదా సార్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అంటారు. సార్ నాకు ఇప్పటివరకు మనం చూస్తున్న వాటిలో నాకు ఇంకోటి కూడా యాడ్ చేయాలనిపించింది సార్. లైక్ క్వెషనింగ్ అనేది కూడా ఒక ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ క్యూ లాగా ఒకటి ఉంటే హుహు. ప్రతిదీ కూడా ఇప్పుడు లైక్ చాలా మంది చిన్నప్పుడు ఏంటి అరే ఒక క్వశ్చన్ అడుగుదాం అంటే భయపడతారు. హ్మ్. ఎవరైతే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారో అంటే క్లాసిక్ సినారియోస్ చిన్నప్పటి నుంచి హ్మ్. అడిగేవాడిని వాడిని అడుగురా అని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతూ వాడిని అడగమని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. వీడిదే డౌట్ పాపం. హ్మ్. బట్ వాడికి వాడిని అడగమనేసరికి ఇంకా వాడు అడుగుతాడు. సో అట్లా అవుతుంది. ఇప్పుడు యూపీఎస్సీ క్లాసెస్ అయినా కూడా అరే క్వశ్చన్ అడగడానికి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఆ క్వశ్చనింగ్ అనేది ఎటువంటి యొక్క ఆస్పెక్ట్ దారితీస్తుంది, తర్వాత మన యొక్క ఈ క్వశ్చనింగ్ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎట్లా ఇంపాక్ట్ చేయవచ్చు క్వశ్చనింగ్? చాలా చాలా వ్యాలిడ్ క్వెషన్ ఆదిత్య. బేసిక్‌గా చిన్నప్పుడు నాకు తెలిసి మనం ఒక 300-400 క్వెషన్‌లు అడుగుతాం రోజు. దట్ ఈస్ క్యూరియాసిటీ. అవును సార్. ఏంటి ప్రతిదీ అదేంటి అబ్జర్వ్ చేస్తాం. ఇదేంటి అక్కడేంటి? ఎందుకు అట్లా అని చెప్పి. అంటే ద మోర్ యూ క్వెషన్ ద మోర్ క్యూరియస్ యూ ఆర్. కానీ వయసు పెరిగే కొద్దీ ఏంటంటే ఎవరైనా క్వెషన్ చేస్తే నవ్వుతారు. నవ్వుతారు కాబట్టి ఏమనుకుంటాం అని చెప్పి వదిలేస్తాం. ఒక పాయింట్ తర్వాత క్వెషన్‌లు అడగడం ఆపేస్తామనమాట. దట్ ఈస్ వేర్ యువర్ క్యూరియాసిటీ విల్ డై. ఓకే. సో, నేను ఇందాక చెప్పినట్టు రిగ్వేదాలో ఏం చెప్తుంది? లెట్ నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. సో, ఫస్ట్ రూల్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏంటి అంటే క్వెషనింగ్, క్యూరియాసిటీ, రైట్? ఆహ్, ఇప్పుడు మనం ఉపనిషత్తుల్లో తీసుకుంటే నచికేతుడిని తీసుకున్నా. నచికేతుడు కూడా ఏమన్ని క్వెషన్సే కదా అడిగింది. అంటే క్వెషన్ అండ్ ఆన్సర్ హాస్ ఆల్వేస్ బీన్ అవర్ హెరిడిటరీ, అవర్ యాన్సెస్ట్రీ. సో, మనం దాన్ని చదవాలి, అడగాలి. ఇప్పుడు నా అంటే ఈ ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నౌ ఏ డేస్ ఎవ్రీబడీ హావ్ స్మార్ట్ ఫోన్స్. ఓకే. డోంట్ కిల్ యువర్ క్యూరియాసిటీ. స్టార్ట్ ఆస్కింగ్ ఎ డిఫరెంట్ పర్సన్. పర్‌ప్లెక్సిటీ ఓపెన్ చేసి కీప్ ఆస్కింగ్ క్వెషన్స్. ఓకే. ద మోర్ క్వెషన్స్ యూ ఆస్క్, ద మోర్ క్యూరియాసిటీ విల్ జనరేట్. ఓకే. ఇప్పుడు అందరి ముందు అడిగితే నవ్వుకుంటాడనుకుంటే కనీసం ఇన్ పర్సన్ అయినా అడగండి. లేదంటే పర్‌ప్లెక్సిటీనైనా అడగండి. పర్‌ప్లెక్సిటీ ఇన్‌స్టాల్ చేసుకొని ద మోర్ క్వెషన్స్ యూ ఆస్క్, ద మోర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ విల్ హ్యాపెన్. చాలా మందికి ఏముంటుంది అంటే ఇల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినట్టు. ఏమని? తెలుసులే అనుకుంటాం. కానీ నిజంగా తెలుసు వేరు, తెలియడం వేరు. సో, ఇఫ్ యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఏఐస్ అగైన్ స్మార్ట్ వర్క్‌లో మీకు చాలా వస్తుంది. అండ్ క్వెషనింగ్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ నా ప్రకారం. ఏంటంటే మనకు ఒక పారాడైమ్ బర్స్ట్ అవుతుందనమాట. అంటే నేను తెలుసు అనుకున్నాను. ఇది కూడా నాకు తెలీదు. రైట్? ఇప్పుడు నేను క్లాస్‌లో అందుకే ప్రతి క్లాస్‌లో ఒక క్వెషన్ అడుగుతాననమాట. మీకు హానెస్టీ ఉందా అని. యెస్ సార్ అంటారు. ఒక 5 ఎగ్జాంపుల్ రాయండి హానెస్టీకి అని చెప్తాను. హానెస్టీకి 5 ఎగ్జాంపుల్ ఏముంది తెలుసు కదా అనుకుంటారు. కానీ పేపర్ మీద పెట్టినప్పుడు అర్థమవుతుంది. హానెస్టీ తెలియడం వేరు, పక్కన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వేరు అని చెప్పి. సో, క్వెషనింగ్ షుడ్ డెఫినైట్‌లీ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇన్ 21st సెంచరీ. అండ్ ఇప్పుడు థాంక్స్ టు ఏఐ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ దాన్నే మ్యాక్సింగ్ అంటాం కదా! అంటే మాక్సిమైజింగ్ యువర్ బ్రెయిన్ పవర్. మీ మీ దగ్గర మీ జేబులో ఒక పీహెచ్‌డీ హోల్డర్ ఉన్నాడు. వాడిని ఎన్ని క్వెషన్‌లు అడిగి ఎంత సావగొట్టాలి. ఎగ్జాక్ట్‌లీ ఎంత సావగొడితే అంత మంచిది. అంత గ్రో అవుతావు. అవును. ఇదెలా? అదెందుకు? ఇప్పుడు ఆర్టెమిస్ మూన్‌కెళ్ళింది. డార్క్ సార్. సైడ్ ఆఫ్ ద మూన్ ఏంటి? ఎందుకు? ఎందుకు? అసలు నిజంగా ఎళ్లారా? లేకపోతే ఇప్పుడు ఇండియా వాళ్ళు లాంచ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఎక్కడున్నాము? క్యూరియాసిటీ.
ఇదెందుకు? అదెందుకు? గాంధీ నిజంగా ఇలా చేశారా? లేకపోతే నెహ్రూని తిడుతూ ఉంటారు. ఎందుకు తిడుతున్నారు? ఎంత వ్యాలిడ్ ఉంది? ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చింది నిజమా? మీడియా వాట్సాప్ మీడియా ఎక్కువైపోయింది యూనివర్సిటీ. నిజమా? తెలుసుకోండి. ద మోర్ క్యూరియస్ యూ ఆర్ ద బెటర్. ఇప్పుడు మీరు తాగే నీళ్ళల్లో ప్లాస్టిక్ ఉంటుంది. మైక్రో ప్లాస్టిక్ అంటాం. మైక్రో ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మొన్న ఒక చాలా ఫేమస్ డాక్టర్‌ది ఎవరిదో ఒక వైరల్ అయింది. ఆయన ప్లేట్ ఇలా ఓపెన్ చేసి చూపించారు. దాంట్లో ప్లాస్టిక్ ఉంది. అసలు మైక్రో ప్లాస్టిక్ ఎంత డేంజరస్? దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముండొచ్చు? ఏమున్నాయి? లేకపోతే ఇప్పుడు పొల్యూషన్ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఆగుంటారు. దాంట్లో ఆ గ్యాప్‌లో మీరు ఎంత పొల్యూషన్ పీలుస్తున్నారు? ఇప్పుడు నేను హైదరాబాద్‌లో గాలి బానే ఉంది గదా అనుకుంటాను. కానీ ఏక్యూఐ ఇండెక్స్ ఓపెన్ చేశాననుకోండి, ఇట్స్ ఈక్వివలెంట్ టు స్మోకింగ్ 2 ఆర్ 3 సిగరెట్స్ పర్ డే. అంతే కదా సార్. ఢిల్లీలో అయితే 16, 17. సో నేను ఢిల్లీలో లేనని ఆనందపడాలా? లేకపోతే హైదరాబాద్‌లో ఉండి కూడా నా లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయా? ఇంక ఏం చేస్తే హైదరాబాద్ క్లీన్ బెటర్మెంట్ అవుతుంది? అవ్వచ్చు. ఈవెన్ యూపీఎస్సీ కూడా అదే కదా సార్ బేసిక్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఫేస్ ఎగ్జాక్ట్‌లీ. చేయగలం. అందుకే ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత కదా! కానీ ఆ క్యూరియాసిటీ డే 1 నుంచి ఉన్నవాడిని ఎవరు ఆపలేరండి. సో దట్ వాట్ మనం అనుకున్న ఇంటర్ కనెక్టెడ్నెస్ కి ఇప్పుడు మీరు చెప్పిన దానికి చాలా మ్యాచింగ్. అండ్ నా ప్రకారం ఎప్పుడు కూడా యూపీఎస్‌సి క్వెషన్స్ కూడా అలానే అడుగుతుంది. నువ్వు గమనిస్తున్నావా సమాజాన్ని? చూస్తున్నావా? నీకు తెలుసా? కొత్తవేమొస్తున్నాయి? రైట్? లేకపోతే ఏం మారుతుంది? అలా అంటే వాళ్ళెప్పుడూ కూడా నీ క్యూరియాసిటీని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. 2 మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోవడం వల్ల కావచ్చు, దానివల్ల కావచ్చు. బట్టి కొడుతున్నారా? అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటే మార్కులిస్తా. బట్టి కొడితే ఇవ్వను. సార్ ఈవెన్ ఒక పీవైక్యూ కూడా ఉంది కదా సార్. పొలిటికల్ పార్టీ అనే పదం మనకి ఉందా లేదా అని అది ఎక్కడ ఉండదు సార్. మనకి ఆ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్నప్పుడే మనకు దాన్ని టచ్ చేయగలుగుతాం. ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు చాలా సింపుల్ ఉంటాయి. ఎన్ఎఫ్‌సి ఉంటుంది మొబైల్ ఫోన్స్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. లేదా ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఆగుతారు. కానీ ఫాస్ట్ ట్యాగ్ ఓపెన్ అయినప్పుడు ఏం టెక్నాలజీ? లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది. అది ఏ యాంగిల్‌లో పెట్టి కెమెరా పెట్టినా అది కరెక్ట్‌గా క్యాప్చర్ చేస్తుంది సెకండ్స్‌లో. ఎందుకు క్యాప్చర్ చేస్తుంది? క్యూఆర్ కోడ్‌లో ఎంత డేటా స్టోర్ చేయొచ్చు? లేకపోతే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ అంటే ఈవెన్ ఏంటి? కవచ్ సిస్టమ్స్లో లాస్ట్ పీవైక్యూ కూడా అదే ఉంది సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు మాల్‌కెళ్తారు. ఏదన్నా బిల్ పే చేయకుండా బయటకొస్తే బీప్ అని సౌండ్ వస్తుంది. అది ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్. ఫాస్ట్ ట్యాగ్‌లో ఉండేది కావచ్చు. రేడియో అదే ఫ్రీక్వెన్సీ. కావచ్చు. ఎందుకు? అంటే ద మోర్ క్యూరియస్ యూ ఆర్, ద మోర్ యూపీఎస్సీ అప్రిషియేట్స్ యూ. ఇప్పుడు మన ఏదన్నా కొత్త రాకెట్ లాంచ్ అయింది. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? యూ నీడ్ టు బి క్యూరియస్. వితౌట్ క్యూరియాసిటీ మీకు గ్రోత్ ఉండదు యూపీఎస్సీలో. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీరు బట్టి కొట్టుకొని ఒకవేళ ఆఫీసర్ అయినా కూడా రేపు మీరు ఫీల్డ్‌లో హ్యాపీగా ఉండలేరు. You will never be a great officer. All great officers have wonderful curiosity and all of them are lifelong learners. నేను ఇప్పుడు పూనం మాలకొండయ్య గారిని కలిసాను. పెద్ద పెద్ద ఆఫీసర్‌లని కలిసాను. వాళ్ళు ఇదే రూమ్‌లో కూర్చొని కావాలంటే లేకపోతే అంటే ఐ మీన్ టు సే ఎనీ ఆఫీసర్ కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఖాళీగా ఉండరు. ఏదో ఒక నోట్స్ రాసుకుంటున్నో, చదువుకుంటూనో ఉంటారు. అంటే వాళ్ళ అంత వయసులో కూడా దే హావ్ దట్ క్యూరియాసిటీ. తెలుసుకోవాలి, చదవాలి. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. అది యంగ్ ఆఫీసర్స్ కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు. పాత ఆఫీసర్స్‌లో నేను గమనించింది ఏంటి అంటే దే రైట్. ఊరికే పాసివ్ లెర్నింగ్ కాకుండా యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రైట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అలాంటిది అంత పెద్ద పెద్ద ఆఫీసర్‌లందరూ కూడా నోట్స్‌లు రాసుకుంటున్నప్పుడు, ఇప్పుడు యాస్ ఎ యంగ్ స్టూడెంట్ యూ షుడ్ బి ఈవెన్ మోర్ క్యూరియస్. మాక్సిమం దానివల్లనే కదా సార్ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. తర్వాత ఎగ్జాక్ట్‌లీ. ఇంటర్ కనెక్ట్ చేయగలుగుతాం ఎవ్రీ టాపిక్‌ని. బేసిక్‌గా మనకు ఈ అనుకున్న ప్రిలిమ్స్ గానీ, మెయిన్స్ గానీ, ఇంటర్వ్యూ వరకు ఎక్కడైనా కూడా మనం దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసి మనం వాడుకోవాల్సి. అంతే అండి. ఇప్పుడు సింపుల్ ఏంటంటే నాకు క్యూరియాసిటీ ఉంది అంటే, నేను కొత్తవి నేర్చుకోవాలనుకుంటాను. నేను బట్టి కొట్టాలనుకుంటే బర్డెన్‌గా ఫీల్ అవుతాను. బర్డెనా, క్యూరియాసిటీనా అన్నది మన చాయిస్. ఇష్టంగా చదువుతున్నామా? కష్టంగా చదువుతున్నా. ఎగ్జాక్ట్‌లీ. సార్ ఇప్పుడు ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్సెస్‌లో లైక్ ఒక కోట్ ఉంది సార్. లైక్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎ లైఫ్. ఇట్స్ ఎ జర్నీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ అని మనం అని చెప్పుకోవచ్చు. సో దానికి మీ యొక్క సమాధానం ఏంటొచ్చు? 100% అండి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ఎనీ ఎగ్జామ్. రైట్? లైఫ్ ఈజ్ డెఫినెట్‌లీ బిగ్గర్ దాన్ ఎనీ ఎగ్జామ్. అండ్ నేను జెన్యూన్‌గా యూపీఎస్సీలో ఒకటి గమనించింది ఏంటంటే, మీరు సీరియస్‌గా యూపీఎస్సీ ప్రిపేర్ అయితే, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లేదా మెయిన్స్‌లు రాయడం ఆ స్టేజ్ వరకు వెళ్లారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బికమ్ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్. మీరు ఫస్ట్ మంచి మనిషి అవుతారు. సమాజం గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. కంపాషను, ప్రేమ, పక్కనోడి గురించి ఎందుకు ఆలోచించాలి అని మనకు తెలుస్తుంది. ఆర్మ్ చైర్ థింకర్స్ అంటారు. అంటే చైర్‌లో కూర్చొని ప్రపంచం గురించి మాట్లాడుతుంటాడు, కామెంటరీ ఇస్తుంటాడు. వాడికి యూపీఎస్సీ యాస్పిరెంట్‌కి తేడా ఏంటి అంటే, నేను ఏదన్నా క్రిటిసైజ్ చేస్తే నాకు దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటుంది కాబట్టి ఉంటుంది.
నిజంగా స్ట్రాంగ్‌గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ అవుతారు. అంటే నేను జోక్ చేస్తూ చెప్తాననమాట. యూపీఎస్సీ నువ్వు మెయిన్స్ 2, 3 సార్లు రాస్తేనో లేకపోతే ఆ టార్చర్ అంతా సీరియస్‌గా అంటే పైపైన కాదు. చేస్తే ఎడారిలో ఇసుకమ్మే బ్యాచ్ లాగా తయారవుతారు. అంటే దె మొ అంత అంత మొండిగా తయారవుతారు వాళ్ళు. దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నేను ఐ హావ్ సీన్ సో మెనీ బ్రిలియంట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఐఐటీ, ఐఐఎం, ఎంబీబీఎస్. దే ట్రైడ్ యూపీఎస్సీ అవ్వలేదు. దే వెంట్ బ్యాక్. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్‌లీ వెల్ ఇన్ లైఫ్. కానీ ఎవరైతే ఏదో చేద్దామని వస్తారు. కానీ అసలు యూపీఎస్సీ సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఓ 2 ఏళ్ళు రాజేందర్ నగర్‌లోనో, అశోక్ నగర్‌లోనో తిరిగేసి ప్రిలిమ్స్ కాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొంచెం యూపీఎస్సీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అట్లుంటది, ఇట్లుంటదని. బట్ ఎవరైతే నిజంగా రాస్తారో దే విల్ ఆల్వేస్ బి మోర్ ఆర్ లెస్ ఎ స్ట్రాంగ్ పర్సన్. అండ్ లైఫ్ కంటే ఎందుకు ఏ ఎగ్జామ్ పెద్దది కాదు అంటే, నీకు అంత కేపబిలిటీ వచ్చినప్పుడు నువ్వు లైఫ్‌లో ఏమన్నా సాధించగలవు. అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. యూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతది సార్. జీవితం అంటే నేను ఇంకోటేమంటానంటే, మన బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో స్కూల్స్ నుంచి, అదంతా యూపీఎస్సీలో రెక్టిఫై అవుతుంది. అవును సార్. డెఫినెట్‌లీ. స్కూళ్ళల్లో అంటే నేను మళ్ళీ టీచర్లని అనట్లేదు. వ్యవస్థలు సిట్యుయేషన్స్ కావచ్చు, వాళ్ళకి అవగాహన లేకపోవడం కావచ్చు, వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితుల లిమిటేషన్స్ వల్ల కావచ్చు, వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పలేరు. చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి సపోర్ట్స్ ఉండవు. అవన్నీ మీకు యూపీఎస్సీలో రెక్టిఫై అవుతాయి. మళ్ళీ మొత్తం పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. అంటే వరల్డ్ హిస్టరీ నుంచి జియోగ్రఫీ వరకు, లేకపోతే అటు సొసైటీ నుంచి ఐఆర్ వరకు. నీకు నిజంగా అసలు ఇండియాలో ఏం జరుగుతుందో మొత్తం అవగాహన వస్తుంది. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ యూ విల్ స్టార్ట్ రెస్పాండింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ. వచ్చిందా సర్వీస్ వెరీ హ్యాపీ ఫర్ యూ. రాలేదా స్టిల్ జీవితంలో నువ్వు అందరికంటే చాలా బాగుంటావు. అండ్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్ అంటే జాబ్‌లో, ప్రైవేట్ జాబ్‌లో యూపీఎస్సీ తర్వాత కూడా యూ విల్ బి వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ దట్ రూమ్. అండ్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ కొలీగ్ ఎవరైనా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి. మీ బాస్ ఎందుకు తిడుతున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు రియాక్ట్ అవ్వాలా లేదా? ఎవ్రీథింగ్ యూ విల్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు హ్యాండిల్. డెఫినెట్‌లీ. మనకి వాళ్ళకి నార్మల్ పీపుల్‌కి యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది సార్. ఆ ప్రిపరేషన్‌లో గానీ, తర్వాత ఆ యొక్క ఆలోచించే విధానం గానీ మీరు చెప్పినట్టు చాలా డిఫరెన్స్ ఉంటది సార్ బేసిక్‌గా. లైక్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా మా డాడీ కాల్ చేసినప్పుడు కూడా లైక్ ఒక ఇన్ఫర్మేషన్ గురించి అడిగారనమాట. వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి? నీ పర్స్పెక్టివ్ ఏంటి? అని డిఫరెంట్‌గా అడిగారు. ఏంటంటే నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం అనేది కొంచెం వేరుగా ఉండాలి. మారింది. దట్ నార్మల్ పీపుల్ యొక్క దానికంటే మీ యొక్క ఆలోచన అనేది కొంచెం బ్రాడ్‌గా ఉంది అని చెప్పడం. అంటే దానివల్ల ఏమర్థమైందంటే సంథింగ్ యూపీఎస్సీ అనేది నాకు కొంచెం టీచ్ చేసింది. నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చిందని నాకైతే అర్థమైంది సార్. రియల్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ అదే చేసింది. ఇప్పుడు మీరు ఒక మెయిన్స్ రాసి ఒక ఇంటర్వ్యూకెళ్లారనుకోండి, అది ఇంకా మారిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు డెఫినెట్‌లీ. మీరు ఎంత నార్మల్‌గా ఉండాలన్నా కూడా ఉండలేరు. అవును అంటే సార్. మళ్ళీ నేనేం రొమాంటిసైజేషన్, గ్లోరిఫైయింగ్ చేయడం లేదు. ఎండ్ అవును ఆఫ్ ద డే ఇదొక ఎగ్జామ్. అవును సార్. ఎగ్జామ్‌ని ఎగ్జామ్ లానే ట్రీట్ చేయాలి. కానీ నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేసి రేపు ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత ఇంకా పేదరికం ఉంది. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. ఇంకా అవును సార్. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం చాలా నంబర్ 1 అవ్వాలంటే ఇంకా చాలా ముందుకెళ్ళాలి. దానికి నాకు చాలా స్ట్రాంగ్ మెంటల్‌గా ఉన్న ఆఫీసర్స్ కావాలి. అవును సో, సార్. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు అంటే వాళ్ళు వెళ్లి మంచి ఆఫీసర్స్ అవుతారు. డెఫినెట్‌లీ సార్. బికాజ్ గెట్టింగ్ ఇంటు ద సిస్టమ్ అండ్ కాంప్రమైజింగ్ మైట్ బి ఈజీ. బట్ గెట్టింగ్ ఇంటు ద సిస్టమ్ అండ్ స్టేయింగ్ స్ట్రాంగ్ ఈస్ నాట్ ఈజీ. అవును సో, దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న లక్షణాలన్నీ ఉన్నాయనుకోండి, ఆఫీసర్‌ని ఎవరు ఆపలేరు. సార్. ఆయన యొక్క ఫీల్డ్‌లో ఆయన బెటర్‌గా హి విల్ బి ఎళ్ళిపోతారనమాట. నంబర్ 1 వితిన్ వాటెవర్ హి ఈస్. డెఫినెట్‌లీ సార్. ఒక లైఫ్ అనే కాదు, ఒక జాబ్ అనే కాదు, ఈవెన్ పర్సనల్‌గా కూడా ఆయన చాలా బెటర్‌మెంట్ నేను మళ్ళీ చెప్తాను. నాకు సాయి చైతన్య ఐఏఎస్ చెప్పిన స్టోరీ ఇది. తనకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఒక ఆఫీసర్‌ని కలవడానికి వెళ్లారంట. ఆ ఆఫీసర్ కనీసం అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు డీటెయిల్స్ కనుక్కొని, సరే మళ్ళీ పిలుస్తా వెళ్ళిపో అని చెప్పి పంపించేశారంట. ఇది ఒకటి జరిగింది. ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఆ ఆఫీసరు ఆయన డిపార్ట్మెంట్‌లో టేబుల్స్ ఉంటాయి కదా! దాన్ని ఒక 15 మినిట్స్ ఆ రూమ్ అంతా ఖాళీ చేయించి, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని సాయి చైతన్యకి గైడెన్స్ ఇచ్చి పంపించారు. ఓకే. ఇప్పుడు సాయి చైతన్య రేపు ఆఫీసర్ అయితే ఎలాంటి ఆఫీసర్ అవ్వాలనుకుంటారు? సెకండ్ ఆఫీసర్ లాగా అవ్వాలనుకుంటారు. ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ ఆఫీసర్. చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నావు. అసలు ఇంకా అతనికి సర్వీస్ గూడా రాలేదు. కానీ నాకు జస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సార్ అని వెళ్తేనే, అరే! చాలా కష్టపడి ఇతను పైకొస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలి అని గుర్తించి ఒక అరగంట టైం ఇచ్చిన ఆఫీసర్ లాగా అవ్వాలి. నాకు తెలిసి అలాంటి ఆఫీసర్‌లు కమ్స్ ఫ్రమ్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్.
ఆయనకి ఇప్పుడు రోల్ మోడల్ అవ్వచ్చు అన్నకి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు రోల్ మోడల్ అవుతారు. ఫస్ట్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఏదో 4 బుక్కులు బట్టి కొట్టే ఆఫీసర్లు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండదు. ఇద్దరు ఆఫీసర్లే, ఇద్దరు సేమ్ పోస్ట్‌లో ఉన్న వాళ్ళే, సేమ్ ఎగ్జామే. కానీ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఏ ఓకేయిష్ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో దట్స్ మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ యూపీఎస్సీ. పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. చాలా డెవలప్ అవుతుంది. అవ్వకుండా కూడా మరి ఆ ఫస్ట్ ఆఫీసర్ అయ్యాడు కదా అంటే, అతనికొచ్చే గౌరవం వేరుంటుంది, ఇతని గౌరవం వేరుంటుంది. ఇతను నలుగురికేంటి 4000 కుటుంబాల్ని నిలబెడతాడు. అండ్ ఈయన వల్ల ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అన్న ర్యాంక్ కొట్టాడు కదా సార్. ఆయన వల్ల ఇంకా ఇప్పుడు ఎక్కువ చైతన్య changes ఐఏఎస్ వచ్చాయి. అయిన తర్వాత అతను ఇంకో 10 మందికి సహాయం చేస్తాడు. సో గుడ్ విల్ బి స్ప్రెడ్. డెఫినెట్లీ సార్. సార్ ఇంకా ఇటువంటి యాక్చువల్లీ మనం పోడ్కాస్ట్ లాస్ట్కి వచ్చాము. సో మీ యొక్క ఇంత గ్రేట్ ఎక్స్పీరియన్స్లో ఒక్క వర్డ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే ఏం చెప్తారు? ఒక్క వర్డా? ఒక్కొక్క వర్డ్ లాగా తీసుకుంటే ఐ విల్ ఎయిదర్ చూస్ క్యూరియాసిటీ ఆర్ డెస్పరేషన్. ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి చూస్ చేసుకుంటాను. నేనైతే డెస్పరేషన్ని చూస్ చేసుకుంటానండి. తపన ఎవరికైతే తప్పిస్తారో వాళ్ళకి యూపీఎస్సీ వస్తుంది. అండ్ అది ఏ అటెంప్ట్‌లో వస్తుందో తెలీదు. వచ్చిందంటే మాత్రం వాడిని ఎవరు ఆపలేరు. నాకు అప్పుడప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పిన కోట్ గుర్తొస్తుంది. స్టూడెంట్‌ని ఎవరినో రాత్రి చదువు ఎలా చదువుకోవాలంటే పొద్దున్నే రా అని చెప్పి ఒక టబ్‌లో తల ముంచేసి ఒక 1 మినిట్ పెట్టిన తర్వాత తీస్తే వాడు గాలి కోసం ఎలా అయితే తప్పిస్తాడో అలా మీరు సక్సెస్ కోసం తప్పించారనుకోండి, ఇట్ విల్ కమ్ టు యూ. అది యూపీఎస్సీ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఆ ఎక్కడైనా క్యూరియాసిటీ కావచ్చు. అనేది తపన, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. బట్ నా ప్రకారం అయితే ఒకటే అండి, డెస్పరేషన్. నాకు స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ స్పీచ్‌లో చాలా బాగా చెప్తాడు కదా, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. సో హంగ్రీ అంటే ఏంటి అక్కడ నా అండర్‌స్టాండింగ్ ప్రకారం తపన. ఎప్పుడైతే బగబగ మండుతూ ఉంటుందో వాడు Burning. వద్దన్నా ఆటోమేటిక్‌గా లేచి చదువుతాడు. డెఫినెట్లీ సార్. తపన లేని వాడిని ఏం చేయలేం. తపన ఉన్నవాడిని ఎవడు ఆపలేడు. డెఫినెట్లీ సార్. దట్ ఈస్ మై అండర్‌స్టాండింగ్ ఇన్ యూపీఎస్సీ. అండ్ నేను అందుకే స్టూడెంట్స్‌కి కూడా చెప్తా, 99% కష్టం వాళ్ళదే. 1% గైడెన్స్ మాత్రమే మాదుంటుంది. అది ఈరోజు చెప్పింది కాదు, నేను గత 10 ఏళ్ళుగా అదే చెప్తున్నాను. బికాజ్ నేను అతనికి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ ఒక భగభగ మండుతున్న ఒక ఫైర్ ఉంది అతనిలో. ఆ ఫైర్‌కి నేను జస్ట్ ఒక దారి చూపిస్తే చాలు. దీనికి ఆజ్యం పోసినట్టు. అంతే. చూసామంటే కాల్చొచ్చేస్తారు. ఓకే. కానీ కొంతమందిని రోజు పెట్రోల్ పోసి అంటే ఒక పాయింట్ తర్వాత మాకు కూడా అది రాదు. అంటే ఎంతని సపోర్ట్ అదే చేస్తాం. గుర్రాన్ని నీటిగా తీసుకెళ్తాను కానీ తాపీలేము. సో మంచి స్టూడెంట్ దొరకడం మాకు కూడా అదృష్టం. అలాంటి తపన ఉండడం ఇంకా అదృష్టం. ఎవరికైతే తపన ఉందో వాళ్ళకి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్‌ని తిడతాననమాట. ఎవరినైనా తిడతాను. తిడితే రెండే జరుగుతాయి. ఎయిదర్ వాళ్ళు అప్పటి నుంచి రావడం మానేస్తారు, లేదా అప్పటి నుంచి చాలా బాగా చదవడం మొదలుపెడతారు. దట్ ఈస్ ఏ బెంచ్ మార్క్. అంటే కాల్చుకొని తిట్టడం కాదు. ఏదో చేస్తారు, చేసినప్పుడు ఒక మాట అనిపించుకుంటారు. అనిపించుకున్న తర్వాత 2 జరుగుతాయి. ఎయిదర్ వాడు బాగుపడతాడు, లేదా తెలియకుండా డ్రిఫ్ట్ అయిపోతాడు. అంటే నిన్ను ఎవరన్నా అరుస్తున్నారు, తిడుతున్నారు అంటే ఏంటి? నువ్వు బాగుపడాలి అనే కోరిక ఉండబట్టే. సరే నా ఈగో నాకు ముఖ్యం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తపన రాదు. అక్కడే అయిపోతారు, అక్కడ బ్యాక్ ఎండ్ అయినట్టు. అండ్ వన్ గుడ్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ యూ ఇన్ యూపీఎస్సీ ఈస్ హంబల్నెస్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్. అది గురువులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎగ్జామ్ పట్ల కావచ్చు. ఎవరైతే హంబుల్‌గా నేను ఇంకా కష్టపడాలి అని తలదించుకొని ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఎవరైతే తలలు ఎగరేసుకుంటూ నాకు వచ్చేస్తుంది, నాది అయిపోయింది, నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు అన్నాడో వాళ్ళందరినీ యూపీఎస్సీ మంచిగా ఉతికి మడతపెట్టి ఇస్త్రీ చేసి మళ్ళీ వాపస్ పంపిస్తుంది. అది ఇంటర్వ్యూ స్టేజ్‌లో అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. సో హంబల్నెస్ ఈజ్ వన్ ప్రీ రిక్విజిట్ ఫర్ యూపీఎస్సీ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్సైట్స్ ఇచ్చారు మాకు. Thank you so much, Aditya. It was really wonderful questions and I really enjoyed talking all these things. డెఫినెట్లీ సార్. మన యొక్క పోడ్కాస్ట్ విని ఇంకా ఫ్యూచర్లో ఎవరైతే ఆల్రెడీ నడుస్తున్న వాళ్ళు, ప్రిపరేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి గైడెన్స్ ఉంటుందని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Thank you.